Hi everyone, good morning. టాస్క్ అందరూ బాగానే చేశారు. ఒకసారి మీరు చేసిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ అంటే నేను కరెక్షన్ చేస్తాను. అవి నెక్స్ట్ టాస్క్ చేసేటప్పుడు సాల్వ్ చేసుకోండి. హారిక ఒక ఫైల్ ఒకటే మీది మిస్టేక్ అడ్వెంచర్స్ అనేసి .text అని పెట్టారు. ఒకసారి కోడ్ అంతా ఓపెన్ చేస్తాను. హారిక ఉన్నారా? .text ఓకే, మళ్ళీ ఫైల్ అదే పెట్టారా? అడ్వెంచర్స్ ఓకే, HTML టెక్స్ట్ రెండు పెట్టారు. ఒక ఫైల్ డెలీట్ చేసేయండి. ఇట్లాగ 2 ఫైల్స్ పెట్టారు కాబట్టి ఇది అవసరం లేదు. ఇంకా నాకు సెండ్ చేసిన వాటిలో మళ్ళీ .text ఫైల్ వచ్చింది. అవసరం లేదు. ఓకే, కోడ్ అంతా బాగుంది. ఇక్కడ చూడండి సెంటర్ ట్యాగ్ ఉంది. సెంటర్ ట్యాగ్ లోపల ఇవన్నీ చిల్డ్రన్స్ అన్నమాట. వీటికి కొద్దిగా ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి ఇదంతా ఒక ప్రాజెక్ట్ అనుకుంటే, మనకి మీరు చేసిన ప్రాజెక్ట్ అనుకుంటే, ఆ ప్రాజెక్ట్ లో ఏ పేజ్ క్లిక్ చేసినా నెక్స్ట్ న్యూ పేజ్కి వెళ్తుంది. న్యూ పేజ్కి వెళ్ళకూడదు కదా. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ మనం ఉన్నాం అనుకుంటే అదే పేజ్ లోనే లోడ్ అవ్వాలి మనకి. టార్గెట్ అనేది మనం పెట్టకూడదు అనమాట. అంటే మీరు వేరే పేజ్కి వెళ్ళాలని మీరు పెట్టారా టార్గెట్? ఓకే, ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే అది ఒక సెపరేట్ పేజెస్ అనుకుంటే మనం దాన్ని చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి ఇదే మెయిన్ ప్రాజెక్ట్ అనేసి అనుకుంటే మనకు అదే పేజ్ అదే వెబ్సైట్ లోనే మనకి ఓవర్ రైడ్ అయ్యేట్టు పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్ ఉండాలి మనకి. ఎటువంటి టార్గెట్ అనేది స్పేసింగ్ పెట్టలేదు. ఒక అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్ పెట్టుకోండి. ఎప్పుడైనా పేజ్ నేమ్ అనేది ఇంత లెంతీగా ఇవ్వద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. కావాలంటే మీరు ఐఫన్ ఇచ్చుకోండి. ఎక్కడన్నా ఇలా ఐఫన్ ఇచ్చేసుకుంటే మీకు ఏదైనా సరే తెలుస్తుంది అనమాట. పేజ్ నేమ్ ఇప్పుడు స్పేసింగ్స్ అయితే ఇవ్వద్దండి. స్పేసింగ్స్ లాగా ఫాలో అవ్వద్దండి ఎవరైనా సరే. ఏదైనా సరే మనకి ఒకటే పేజ్ లాగా గానీ లేదా ఐఫన్లు ఇచ్చుకోండి, మీకు ఈజీగా ఉంటది. ఎందుకంటే మళ్ళీ ఇలాగా మీరు స్పేసింగ్ లో వాడారనుకోండి, ఏదైనా పొరపాటున ఎక్స్ట్రా స్పేసింగ్ వాడారనుకోండి, అప్పుడు కష్టం అయిపోద్ది. సో రిమైనింగ్ ఓకే. ఇక్కడ విడ్త్ చూడండి, విడ్త్ మనకు 1500 పిక్సెల్ అనేసి ఇచ్చారు. కానీ ఎప్పుడైనా సరే విడ్త్‌ని మీరు స్క్రీన్ మొత్తం కావాలి అనేసి అనుకుంటే 100% అనేసి ఇవ్వండి. పర్సెంటేజ్‌లు ఇవ్వండి. 1500 పిక్సెల్ అంటే మన స్క్రీన్ విడ్త్ ఎంత ఉంటదో తెలుసా? 1300 పిక్సెలో, 1400 పిక్సెలో ఉంటది. అప్పుడు మీరు ఇచ్చిండేది ఎంత అయితదంటే స్క్రీన్ దాటి వెళ్ళిపోద్ది మనకి. అప్పుడు కిందికల్లా మనకి రెస్పాన్సివ్‌నెస్ పోతది. అందుకోసం ఎప్పుడైనా సరే విడ్త్ అనేది పర్సెంటేజ్‌లో ఇవ్వండి. 100%. ఈడ లాస్ట్‌లో సెల్ఫ్ క్లోజ్ చేసినప్పుడు స్పేసింగ్ ఉండాలి మనకి. వీటి మధ్య అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్ ఉండాలి. లాస్ట్‌లో కూడా స్పేసింగ్ ఉండాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడెక్కడే ఉంది, ఇక్కడెక్కడ ఉంది. అన్నీ మనకి ఇవన్నీ ఒకటే చిల్డ్రన్స్ అన్నమాట. అవన్నీ చిల్డ్రన్స్ అయినప్పుడు మనకి అన్నీ మనకి ఒకటే లైన్‌లోనే ఉండేట్టు మనం చూసుకోవాలి. అంటే ఒకసారి నా దాంట్లో పొరపాటు అయ్యుండొచ్చేమో తెలీదు. ఇలా రిమైనింగ్ ఇవన్నీ ఓకే. చూడండి అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్ ఇవ్వలేదు. స్పేసింగ్ డెఫినిట్‌గా మనం ఇవ్వాలి. అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్స్ ఉండాలి. ఓకే. ఆల్ ఓకే. బానే ఉంది. సో ఇవన్నీ నేను చెప్పిన కరెక్షన్స్ అయితే చేసుకోండి. ఈ విడ్త్ వచ్చేసి 100% అనేసి ఇవ్వండి. పిక్సెల్స్‌లో మనకి 1000 పిక్సెల్ పైన అస్సలు ఇవ్వద్దండి. మనకి మన స్క్రీన్ విడ్త్ ఉండేది మోస్ట్‌లీ ఉంటే 1200 పిక్సెలో, 1500 పిక్సెలో ఉంటది మనకి. అంత ఎక్కువ ఇచ్చామనుకుంటే స్క్రీన్ దాటి వెళ్ళిపోద్ది మనకి. అట్రిబ్యూట్ మధ్య స్పేసింగ్ ఉండాలి మనకి ఎప్పుడైనా. రిమైనింగ్ ఆల్ ఓకే. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీరు నావ్ బార్ పెట్టలేదు. ఒకటే పేజ్‌లో మీరు నావ్ బార్ పెట్టారు.
ఇన్ కేస్ మనము వేరే పేజ్‌లో మనం ఉన్నాము అనేసి అనుకుంటే, ఆ పేజ్‌లో నుంచి ఇంకో పేజ్‌కి మనం రావాలనేసి నావ్ బార్ మనకు ఉండాలి కదా! ఖచ్చితంగా. నావ్ బార్ అసలు పెట్టలేదు. ఎటువంటి ఒక పేజ్‌లో మీరు పెట్టారంతే. ఇప్పుడు ఈ పేజ్ నుంచి ఈ పేజ్‌కెళ్లారనుకుంటే మళ్ళీ బ్యాక్‌కి రావాలి మనం. మళ్ళీ ఇంకో పేజ్‌లో ఉన్నా అంటే ఇంకో పేజ్‌లో రావాలన్నమాట. ఇవన్నీ అసలు ఒక ప్రాజెక్ట్ సంబంధించినటివి కాదా? మీరనుకుండే వేలో హారిక? ఆ! ఇవన్నీ మీరు ఒకటే ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారా? లేకపోతే సెపరేట్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? లేదు. అన్ని పేజ్‌లో మనం కాపీ పేస్ట్ చేసుకోవాలిది. ఎందుకంటే ఇంకో పేజ్‌లో ఉన్నప్పుడు ఈ పేజ్‌కి రావాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ పేజ్ నుంచి మళ్ళీ ఈ పేజ్‌కి రావాలన్నమాట. ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి రావాలి మనకి. హ్మ్. అందుకోసం మనకి డెఫినిట్‌గా మనకి అది మెన్షన్ చేయాలి మనం. ఇవి కరెక్షన్ చేసేయండి. సరిపోద్ది. హ్మ్. కార్తీక్, కార్తీక్ ఉన్నావా? ఇక్కడ చూడు సెంటర్ ట్యాగ్ నువ్వు ఎక్కడ పెట్టావు? సెంటర్ ట్యాగ్‌కి అండ్ ఇవన్నీ మనకి సెంటర్ లోపల చిల్డ్రన్ లాగా ఉండాలి. చిల్డ్రన్ అంటే మనకు ఒక టాబ్ స్పేస్ ఉండాలి మనకి. లాస్ట్ ఎలిమెంట్‌కి మీరు ఇలా బార్ ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే మనకి లాస్ట్‌లో ఇస్తే మళ్ళీ బాగుండదది. ఓన్లీ ఇక్కడ వరకే. ఇక్కడ అండ్ ఇక్కడ. ఈ బార్ ఓన్లీ హెచ్‌టీఎంఎల్ వరకే వాడతారు. రిమైనింగ్ వాటిలో మనకు అవసరం లేదు. రిమైనింగ్ అంతా ఆల్ ఓకే. ఇక్కడేంది ఇమేజ్ ఇక్కడిచ్చావు హెడర్‌లో. ఎవరిమ్మన్నారు హెడ్డింగ్‌లో? స్టార్టింగ్‌లో ఇవ్వాలి అనేసి అనుకుంటే మీరు ఇక్కడ చూడండి మీరు టాగ్స్‌లో ఏదైనా సరే మనకి క్యాప్స్‌లో ఉండకూడదు మనకి. అన్ని స్మాల్‌లోనే ఉండాలి మనకి. నీకంతగా ఇది స్టార్టింగ్‌లో ఉండాలంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్‌లో చెప్పాను గదా! హెడ్ సెక్షన్‌లో టైటిల్ తప్ప ఏమి ఉండకూడదనేసి. స్టార్టింగ్‌లో ఉండాలంటే ఇక్కడ ఇవ్వండి. బాడీ సెక్షన్‌లో ఇక్కడ ఇచ్చేయండి. స్టార్టింగ్‌లో నీకు బ్యానర్ ఉండాలి. బ్యానర్ కింద నీకు మెనూ బార్ రావాలనుకుంటే బ్యానర్ ఇక్కడ ఇచ్చేయండి స్టార్టింగ్. హెడ్ సెక్షన్‌లో అసలు విజిబుల్ అయ్యే కంటెంట్ అసలు హెడ్ సెక్షన్‌లో ఇవ్వకూడదు. హెడ్ అంటే ఏందంటే కోడింగ్‌లో హెడ్ అనేసి దాని మీనింగ్. ఈ హెడ్ పార్ట్‌లో ఏవైతే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవో అవన్నీ ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. లాంగ్వేజ్ ఇది. లాంగ్వేజ్ అన్నమాట ఇది. మీరు ఈక్వల్ టు హెచ్‌టీఎంఎల్ ఈక్వల్ టు అని పెట్టారు. ఓకేనా? ఈ కరెక్షన్ చేసుకో. అండ్ అబౌట్ పేజ్ సేమ్ అన్నిట్లో అది పెట్టు. ఇక్కడ చూడండి మీరు. ఈడేం పెట్టావు? క్వెషన్ మార్క్ పెట్టావు. ఇవన్నీ కొంచెం చూసుకోవాలన్నమాట మనం. ఏదైనా రాసినప్పుడు మనకి ఏదంటే ఎఫెక్ట్ అవుతుందంటే ఇక్కడ చూడు. హెడ్ క్యాప్స్ పెట్టావు. అన్ని స్మాలే ఉండాలి మనకి. క్యాప్స్ ఉండకూడదు. ఇవన్నీ చూడు. మనకి ఇక్కడ హెడ్ పార్ట్‌లో మనకి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేయి. స్టార్టింగ్‌లో ఇచ్చేయి నీకు. ఇవన్నీ వచ్చేసి దాంట్లో చిల్డ్రన్ లాగా ఉండాలి మనకి. ఇవన్నీ చిల్డ్రన్ లాగా. ఓకే. ఇవన్నీ చూడు. ఇంత దూరం మళ్ళీ రాకూడదు. మళ్ళీ ఇక్కడ చూడు నువ్వు. హెడ్ ట్యాగ్ అది బాడీ ట్యాగ్ హెచ్‌టీఎంఎల్ నువ్వు క్లోజ్ చేయలేదు మళ్ళీ. అందుకే నేను ఎప్పుడైనా చెప్పాను. ఏదైనా సరే ఒక ట్యాగ్ ఓపెన్ చేస్తున్నారు అనేసి అనుకుంటే, ఆ ట్యాగ్‌ని క్లోజ్ చేసేయండి వెంటనే అని చెప్పాను. ఓపెన్ చేస్తున్నారంటే క్లోజ్ చేసేయండి వెంటనే. ఓకేనా? ఓపెన్ చేస్తున్నారంటే క్లోజ్ చేసేయాలి. ఈ హెడ్, బాడీ వచ్చేసి హెచ్‌టీఎంఎల్‌కి ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి. ట్యాబ్ అనేసి ఉంది మనకి. మన దాంట్లో కీబోర్డ్‌లో ట్యాబ్ అనేసి ఉంటది. ఇన్ కేస్ మీకేదైనా అర్థం కాకపోతే నాకు నార్మల్‌గా ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు మెసేజ్ చేసినా నేను కనెక్ట్ చేసి చూస్తాను మీకి. అంటే ఏమన్నా అక్కడ కరెక్షన్ రాకపోయినా ఏదైనా సరే మిడిల్‌లో ఎప్పుడైనా రాకపోయినా సరే. ఏంటంటే లాంగ్వేజ్ అన్నమాట ఇది. లాంగ్వేజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసి హెడ్ మార్చుకోండి. ఈ బ్యానర్ వచ్చేసి టాప్‌లో ఉండాలి. అండ్ ఇదంతా వచ్చేసి మనకి చిల్డ్రన్ ఎలిమెంట్ కాబట్టి అంటే సెంటర్ లోపల ఇవి చిల్డ్రన్ మనకి. సెంటర్ లోపల ఇవి ఉంటాయి కాబట్టి ఇది ఇంత స్పేసింగ్‌లో ఇవ్వాలి. ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఇది చూడు. మొత్తం మనకి స్పేసింగ్ ఇచ్చుకోవాలి మనకి. చూడండి. ఇవన్నీ ఇవ్వాలి మనకి. ఇలా. ఓకే. ఓకేనా? ఈ నెక్స్ట్ టైమ్ వరకి కరెక్షన్ చేసుకో. రిమైనింగ్ ఆల్ ఓకే. ఇక్కడ అన్ని ఎండింగ్ ట్యాగ్స్ నువ్వు క్లోజ్ మిస్ అవుతున్నావు నువ్వు. ఓకేనా? రిమైనింగ్ ఆల్ ఓకే. అవన్నీ కరెక్షన్ చేసుకో నెక్స్ట్ క్లాస్ టైమ్‌కి. నెక్స్ట్ లీవ్‌లో లాంగ్వేజ్ ఇంగ్లీష్ టైటిల్. హెడ్ పార్ట్‌లో టైటిల్ వచ్చేసి మనకి చిల్డ్రన్ కాబట్టి ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి ఇలా. రిమైనింగ్ ఆల్ ఓకే. ఇక్కడ చూడు.
ఎప్పుడైనా సరే అట్రిబ్యూట్ వాల్యూకి మనకు డబుల్ కోట్స్ ఉండాలి. అట్రిబ్యూట్ వాల్యూకి ఎప్పుడు డబుల్ కోట్స్ ఇవ్వాలి మనకి. డబుల్ కోట్స్ ఇవ్వకపోయినా వస్తది. కానీ మనకి డబుల్ కోట్స్ అనేది సింటాక్స్ అది. సింటాక్స్ లాగా మనకి ఇవ్వాలి. హ్మ్. లేదు ఏముండదు. ఏదైనా ఇవ్వచ్చు మీరు. స్మాల్ ఇవ్వచ్చు, క్యాప్స్ ఇవ్వచ్చు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఆ! చెప్పు. అవును తీసుకుంటది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ వరకి మీరు క్యాప్స్ అయినివ్వండి, స్మాల్ అయినివ్వండి, ఏదైనా ఇచ్చినా సరే మీరు టాగ్స్ అనేది అవుట్‌పుట్ తీసుకుంటది. మనకి ఏదైనా సరే ఫంక్షనాలిటీ అంటే ప్రోగ్రామింగ్ సైడ్‌కెళ్ళినప్పుడు మాత్రమే కేస్ సెన్సిటివ్ ఉంటది. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు ఇదంతా. మార్కప్ లాంగ్వేజ్ ఇదంతా. మార్కప్ లాంగ్వేజ్ కాబట్టి మీరు క్యాప్స్ ఇచ్చినా, స్మాల్ ఇచ్చినా ఏది ఇచ్చినా తీసుకుంటది. కానీ మనకు ఒక టెక్స్ట్‌లోనే మీరు క్యాప్స్ అయ్యని వాడండి. రిమైనింగ్ ట్యాగ్స్ గాని, అట్రిబ్యూట్స్ గాని ఏదైనా సరే స్మాలే వాడాలి. స్మాల్ వాడితేనే ఏదో అంటారు ప్రొఫెషనల్‌కి అండ్ మొరటి లాంగ్వేజ్ అంటారు చూడు. సో, అలాగా ప్రొఫెషనల్‌గా మనం రాయాలంటే ప్రొఫెషనల్‌గా మనం ఫాలో అవ్వాలి. ట్యాగ్స్ అన్నీ స్మాల్ గానే ఉండాలి. అట్రిబ్యూట్స్ అన్నీ స్మాల్ గానే ఉండాలి. ఇలాగే చేయాలన్నమాట. హ్మ్. రిమైనింగ్ ఆల్ ఓకే. ఏమన్నా డౌట్స్ ఇంకా? బ్రేక్ ట్యాగ్ ఆల్రెడీ నిన్న చెప్పాను కదా నేను. వన్ బై వన్ ఎక్కడ? ఎక్కడ? హ్మ్. సరే బ్రేక్ ట్యాగ్ ఇచ్చేయి. ఇక్కడే పెడుతున్నాడు. అబౌట్ పేజ్‌లో బ్రేక్ అని పెట్టాను. హ్మ్. నిన్న రాలే అంటే సింటాక్స్ రాంగ్ ఉంటది అంతే. బ్రేక్ ట్యాగ్ అనేది మనకు డెఫినిట్‌గా బ్రేక్ నువ్వు ఇక్కడ ముందు ఇచ్చినా అది రాదు. ఎందుకంటే ఒక ఇమేజ్‌కి, ఒక ఇమేజ్ మధ్యలోనే మన బ్రేక్ ట్యాగ్ అనేది ఉండాలి మనకి. అంటే ఇది హ్మ్. ఎట్లా కంటిన్యూయస్‌గా బ్రేక్ ఇక్కడైనా బ్రేక్ పెట్టుకోవచ్చు. ఇక్కడైనా పెట్టుకోవచ్చు. మనకేందంటే ఒక ట్యాగ్ పక్కన మనకు బ్రేక్ ఉండాలంటే, ఈ ట్యాగ్ తర్వాత మన బ్రేక్ ట్యాగ్ ఉండాలి మనకి. ఇక్కడ బ్రేక్ ట్యాగ్ పెట్టుకున్నా మనకొస్తది. ఒకసారి ట్రై చెయి. ఏమైనా రాకపోతే నాకు మెసేజ్ చెయి నేను చెప్తాను. రిమైనింగ్ ఆల్ ఓకే. ఇంకేం లేదు. సో, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. కార్తిక్ అండ్ హారిక ఏమైనా డౌట్స్ ఇంతవరకు జరిగిన వాటిలో? సో, ఇదే ప్రాజెక్ట్‌ని మీరు హెచ్‌టీఎంఎల్ మొత్తం అయిపోయే వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకి 4 పేజెస్ తీసుకున్నాం. 4 పేజెస్‌లో నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తానో, ఆ కాన్సెప్ట్ ఏ పేజ్‌కి సూటబుల్ అవుతదో ఆ పేజ్‌లో డిజైన్ చేయండి. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు నేను ఇంకా కమింగ్ క్లాస్‌లో ఏం చెప్తానంటే, ఫైల్ పాత్ చెప్తాను, ఐఫ్రేమ్స్ చెప్తాను, ఫార్మాటింగ్ ట్యాగ్స్ చెప్తాను, ఫార్మ్స్ చెప్తాను, అండ్ లిస్ట్ గురించి చెప్తాను. అండ్ హెచ్‌టీఎంఎల్5లో మనకి ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్ ఉంటది. అండ్ కొన్ని స్కీమాటిక్ ట్యాగ్స్ ఉంటాయి. ఇవన్నీ ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్ పెట్టాననుకోండి. ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్‌ని ఎక్కడ డిస్‌ప్లే చేస్తారు? సర్వీసెస్‌లో డిస్‌ప్లే చేస్తారు. ఐఫ్రేమ్ అనేసి ఉంది. ఐఫ్రేమ్ అనేది ఏందంటే యూట్యూబ్ వీడియోస్‌ని, గూగుల్ మ్యాప్స్‌ని ప్రింట్ చేసుకోవడానికి మనకి ఐఫ్రేమ్ అనేది యూజ్ చేస్తాం. యూట్యూబ్ వీడియోస్ ఎక్కడ ప్రింట్ చేస్తాం? సర్వీసెస్‌లో ప్రింట్ చేసుకుంటాం. ఇన్ కేస్ గూగుల్ మ్యాప్స్‌ని ఎక్కడ ప్రింట్ చేస్తాం? కాంటాక్ట్ పేజ్‌లో ప్రింట్ చేస్తాం. అవన్నీ వన్ బై వన్ వచ్చిన రాంగానే మీకు అర్థమవుతది. నెక్స్ట్ టేబుల్స్ అన్నమాట. టేబుల్స్ ఎక్కడ ప్రింట్ చేస్తాం? మీరేదైనా సరే అబౌట్ పేజ్‌లో ఏదైనా టేబుల్ ప్రింట్ చేయాలనుకుంటే అబౌట్ పేజ్‌లో టేబుల్ ప్రింట్ చేయండి. అదేగా సర్వీసెస్ పేజ్‌లో టేబుల్ ప్రింట్ చేయాలంటే సర్వీసెస్ పేజ్‌లో చేయండి. కాంటాక్ట్ పేజ్‌లో చేయాలంటే కాంటాక్ట్ పేజ్‌లో చేయండి. మీ చాయిస్ అది. నెక్స్ట్ లిస్ట్ అన్నమాట. లిస్ట్ గురించి చెప్పినప్పుడు అది ఎక్కడైతే సూటబుల్ అవుతదో ఆ పేజ్‌లో మీరు డిజైన్ చేసుకోండి. ఇలాగ నేను ఏ కాన్సెప్ట్ చెప్పినా సరే, ఆ పర్టిక్యులర్ పేజ్‌లో మీరు డిజైన్ చేసుకుంటే మీకంటూ ఒక ఐడియా ఉంటది. ఇది హెచ్‌టీఎంఎల్‌తో నేను చేశాను. ఇదే హెచ్‌టీఎంఎల్ మీద మన సీఎస్ఎస్ అప్లై చేస్తే మీరు యూజర్‌కి అట్రాక్టివ్‌గా ఎలా చేయగలరు? ఇదంతా డమ్మీ ప్రాజెక్ట్ లాగనమాట ఇది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అయిన తర్వాత ఒక డిజైనింగ్ ఇస్తాను మీకి. ఆ డిజైనింగ్‌ని మీరు చేస్తారు. అదే డిజైనింగ్‌ని బూట్‌స్ట్రాప్‌లో చేస్తారు. ఆ బూట్‌స్ట్రాప్ అన్నీ అయిన తర్వాత ఒక లైవ్ ప్రాజెక్ట్ ఇస్తాను నేను. అదే ప్రాజెక్ట్‌ని మనం బూట్‌స్ట్రాప్ 4లో డిజైన్ చేయాలి. మళ్ళీ తరువాత జావాస్క్రిప్ట్ జేక్వెరీ అయిన తర్వాత అదే ప్రాజెక్ట్‌ని జావాస్క్రిప్ట్ జేక్వెరీ యూజ్ చేసుకొని కొన్ని డిజైనింగ్స్ డైనమిక్‌గా ఎలా ప్రింట్ చేస్తాం అనేసి నేర్పిస్తాను. తరువాత అదే ప్రాజెక్ట్‌ని యాంగులర్‌లో డిజైన్ చేస్తే ఎలా ఉంటది?
మనం నేర్చుకునేది ఏంటంటే మెయిన్ యాంగులర్ అన్నమాట. ఆ యాంగులర్ డిజైన్ చేయాలంటే వీటన్నిటి మధ్య డిఫరెన్సెస్ మీకు తెలియాలి. వీటన్నిటి మధ్య డిఫరెన్సెస్ తెలిసినప్పుడే యాంగులర్ ఈజీగా అర్థమవుతది. అండ్ యాంగులర్‌లో ఈజీగా మీరు చేయగలరన్నమాట. యాంగులర్‌కి కావాల్సిన స్కిల్స్ కూడా యాంగులర్‌లో డిజైనింగ్ చేయాలంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ రావాలి. ఏదైనా డైనమిక్‌గా చేయాలనుకుంటే జావా స్క్రిప్ట్ రావాలన్నమాట. అదే జావా స్క్రిప్ట్ వస్తే యాంగులర్‌లో టైప్ స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. అదే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ అనేది యాంగులర్‌లో డిజైనింగ్ పార్ట్ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని అర్థమయ్యాయా? ఏమైనా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయా? ఏమైనా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అంటే మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకొని వినండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ వచ్చాయంటే నాకు పింగ్ చేయండి. నేను చెప్తాను ఎప్పుడైనా సరే. ఏ డౌట్స్ అయినా సరే నాకు ఎప్పుడైనా సరే నాకు జస్ట్ ఏదైనా కోడింగ్‌లో మీకు అవుట్‌పుట్ రావట్లేదంటే ఆ కోడింగ్ నాకు పిక్ తీసి పెట్టండి. దాంట్లో కోడింగ్‌లో ఏదైనా మిస్టేక్ రాసుంటే నేను చెప్తానన్నమాట. సో, ఇన్ కేస్ ఫోన్‌లో సాల్వ్ అయితే ఫోన్‌లో సాల్వ్ చేస్తాను. ఇన్ కేస్ సాల్వ్ అవ్వలేదనుకోండి క్లాస్ టైమ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? హ్మ్. బుల్లెట్స్ పాయింట్స్ అంటే డాట్సా? దీంట్లోనే వస్తాయి. దీంట్లోనే హెచ్‌టీఎంఎల్‌లోనే వస్తాయి. లిస్ట్ టాపిక్‌లో వస్తాయి మనకి. లిస్ట్ టాపిక్‌లో మీరు చేసుకోవచ్చు ఇది. హ్మ్. సో, నెక్స్ట్ టాపిక్ ఏందంటే మనకి దీంట్లో మనం కామెంట్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు. కామెంట్స్ ఉన్నాయి. హెచ్‌టీఎంఎల్‌లో కామెంట్స్. ఏదైనా సరే ఒక కోడ్‌ని కామెంట్‌లో పెట్టాలి అంటే ఎలా కామెంట్‌లో పెడతాం? ఆ కామెంట్‌కి సింటాక్స్ ఎలా ఉంది? ఆ కామెంట్‌లో పెట్టింది మనకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ కామెంట్స్ వల్ల ఇంకా యూజ్ ఏందంటే రిమెంబర్ కోసం. ఈ కోడ్ దేనికోసం రాశాము అనేసి వేరే పర్సన్‌కి ఎప్పుడైనా సరే రిమెంబర్ చేసుకోవడానికి గాని, లేదా మీకు రిమెంబర్ చేసుకోవడానికి గాని, లేదా వేరే వానికి గైడ్‌గా అంటే ఇది దేని పర్పస్ మన కోడ్ రాశాము అనేసి ఆ కామెంట్స్ పెట్టుకోవడానికన్నమాట. సో, ఎగ్జాంపుల్ చూద్దాం. సో, నెక్స్ట్ టాపిక్ మనకి క్లాస్ 2, క్లాస్ 3. నేను సెపరేట్ టాపిక్ లాగా నేను చెప్తూ ఉంటాను. మీరైతే ఆ మిక్సింగ్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ తీసుకొనెళ్లి మీరిప్పుడు చేసిన ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ ఉంది కదా! ఆ మినీ ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేయండి ఎవ్రి కాన్సెప్ట్‌ని. సో, ఎవరో మ్యూట్‌లో పెట్టండి. ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి మ్యూట్‌లో తీయండి. పద్మ. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా యెస్టర్‌డే టాపిక్‌లో? ఓకే. మ్యూట్‌లో పెట్టండి. ఏమైనా డౌట్ ఉన్నప్పుడు అడగండి చెప్తాను. ఓకే. థాంక్ యూ. ఓకే. నెక్స్ట్ టాపిక్‌కి నాకొక జస్ట్ ఒక టెక్స్ట్ కావాలి కాబట్టి, ఆ టెక్స్ట్ నేను కాపీ చేసుకుంటాను. ఎందుకంటే ఎవరీ ఫైల్‌లో నేను స్టార్టింగ్ నుంచి రాయాలంటే కష్టం కాబట్టి నేను దాన్ని కాపీ చేస్తున్నాను. ఫస్ట్ టాపిక్ ఏందంటే ఫార్మాటింగ్ చెప్తున్నాను. ఫార్మాటింగ్ ట్యాగ్. ఈ పేరు నేను కొద్దిగా ఎడిట్ చేసుకుంటాను. నాకు అనుగుణంగా. ఏదైనా సరే మనకు కామన్‌గా స్ట్రక్చర్ ఉంది కాబట్టి కామన్ స్ట్రక్చర్ నుండి మొత్తం మనకు కావాల్సిన ఫీల్డ్స్ వరకు మనం తీసుకుంటాం. ఇదొక డిజైన్. ఇంకా ఇమేజెస్ కావాలి మనకి. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నమాట. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటంటే సారీ. దానికన్నా ముందు కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కామెంట్స్ అంటే ఏందంటే నార్మల్ కామెంట్ సింటాక్స్ ఎలా ఉంటుంది? లెస్ థాన్, నాట్ సింబల్, డబుల్ డాష్. మళ్ళీ డబుల్ డాష్, లెస్ థాన్, గ్రేటర్ థాన్, నాట్ సింబల్, డబుల్ డాష్ ఇలా. ఇక్కడ మిడిల్‌లో వచ్చేసి కామెంట్స్ రాస్తాం. ఏదైనా సరే కామెంట్స్ మనం రాసుకోవాలనుకుంటే ఈ కామెంట్స్. ఈ కామెంట్స్ అనేది ఏందంటే అవుట్‌పుట్‌లో మనకు ప్రింట్ అవ్వవు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చూసినా సరే కామెంట్స్ అనేది కామన్ గానే ఉంటాయి. కామెంట్స్ అనేది ఎందుకోసం అంటే ఇన్ కేస్ ఏదైనా సరే కోడ్ కామెంట్‌లో పెట్టాలనుకోండి. సో, కామెంట్ యూజ్ చేస్తాం చూడండి. నేనిప్పుడు నావ్ బార్‌ని కామెంట్‌లో పెట్టాలనుకుంటున్నా. సో, నావ్ బార్‌ని కామెంట్‌లో పెట్టాను. చూడండి. నావ్ బార్‌ని కామెంట్‌లో పెట్టాను. కామెంట్‌లో పెట్టాలనుకుంటే మెయిన్ ఈ సింటాక్స్ కామన్ అండ్ ఈ సింటాక్స్ కామన్. ఈ మిడిల్‌లో మీ ఇష్టం. స్టార్స్ కావాలంటే స్టార్స్ ఇవ్వండి. చూడండి. కొందరు ఇట్లా స్టార్స్ పెడుతూ ఉంటారు.
కొందరు ఇలా పెడుతుంటారు. కానీ దానికన్నా ముందు మనకి డెఫినెట్ గా మనకు కావాల్సింది లెస్ దాన్ నాట్ సింబల్ డబుల్ డాష్. ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి డబుల్ డాష్ గ్రేటర్ దాన్. ఈ సింబల్స్ కామన్ గా ఉండాలి. తర్వాత మీ ఇష్టం వచ్చింది మీరు కామెంట్ లో ఇక్కడ రాసుకోవచ్చు. ఏ డిజైనింగ్ లో అంటే ఆ డిజైన్ మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ కామెంట్ లో నేను నావ్ బార్ పెట్టాను. కామెంట్ నావ్ బార్ పెట్టాలంటే ఈ కామెంట్ లో ఉండేది మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వకూడదు. అంటే ఈ నావ్ బార్ మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవ్వకూడదు. చూద్దాం ఒకసారి రిఫ్రెష్ చూడండి. ఎప్పుడైనా సరే ఏదైనా కోడ్ మనకి అవుట్పుట్ లో కనపడకూడదు, ఎప్పుడన్నా సరే మనకి ఫ్యూచర్ లో అవసరం అవ్వచ్చు అనేసి అలాంటి కోడ్ ని మనం కామెంట్ లో పెట్టుకుంటాం. లేదు అనేసి అనుకుంటే ఏదైనా సరే కోడింగ్ మనం రాశాము అనేసి అనుకుంటే ఆ కోడింగ్ దేని పర్పస్ రాశాము అనేసి ఒక రిమెంబర్ కోసం. ఇది బ్యానర్ ఇమేజ్ అనుకోండి, బ్యానర్ ఇమేజ్ ఒక రిమెంబర్ కోసం మనం యూజ్ చేస్తాం అన్నమాట. మనం ఇవి అవుట్పుట్ లో మన ప్రింట్ అవ్వవు. ఇప్పుడు రాసినట్టు మనకి అవుట్పుట్ లో మన ప్రింట్ అవ్వవు అన్నమాట. క్లియరా? సో నేను చెప్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చింది అంటే మిడిల్ అయినా చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో కామెంట్స్ రిఫ్రెష్. నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నమాట. ఫార్మాటింగ్ ట్యాగ్స్ లో కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి 1 by 1. సో ఫస్ట్ మార్క్ ట్యాగ్ అన్నమాట. మార్క్ ఏదైనా సరే మార్కింగ్ చేసుకోవాలి అంటే మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తాం. మార్క్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ ట్యాగ్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే విత్ ఇన్ ది ట్యాగ్ లో యూజ్ చేయండి ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఫస్ట్ మార్క్ ట్యాగ్. మార్క్ నేను ఇక్కడ రాసిన లింక్ ట్యాగ్స్ కి మనం అంటే నావిగేషన్ టార్ కి మార్కింగ్ చేద్దాం అనుకుంటారు. ఈ మార్క్ ట్యాగ్ డైరెక్ట్ గా యాంకర్ ట్యాగ్స్ కి మీరు రాయాలి. అంటే ఈ మార్క్ ట్యాగ్ అంటే ఇక్కడ రాస్తే, లేదు రిమైనింగ్ ఏదైనా సరే టెక్స్ట్ కి ఏదైనా మార్క్ ట్యాగ్ రాయాలనుకుంటే ఒక విత్ ఇన్ ది ట్యాగ్ లోపలే రాసుకోండి. విత్ ఇన్ ది ట్యాగ్ లోపలే మార్కింగ్ అని రాస్తే మీకు మార్కింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి మార్క్ ట్యాగ్ ఓపెన్ చేశాను, మార్క్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం క్లోజ్ చేసాము, ఎక్కడి నుంచి ఇక్కడ ఓపెన్ చేసాము అనేసి అనుకుంటే అక్కడి వరకు మనకు ఆ మార్కింగ్ అనేది మనకు అప్లై అవుతుంది. చూద్దాం రిఫ్రెష్ చూడండి. మార్క్ ట్యాగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఎల్లో కలర్ లో ఉంటది అనమాట. ఈ ఎల్లో కలర్ ని మీరు మార్చుకోవాలి అనేసి అనుకుంటే సిఎస్ఎస్ వస్తే మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది మార్క్ ట్యాగ్. ఎక్కడైనా సరే మార్క్ ట్యాగ్ ఇప్పుడు ఇన్ కేస్ ఈ టెక్స్ట్ కి ఏదైనా మార్కింగ్ రావాలనుకుంటే మార్క్ అనేసి యూజ్ చేయండి, దాని మార్క్ ట్యాగ్ అప్లై అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇటాలిక్ అనమాట. ఐ ఇటాలిక్ టైప్ టెక్స్ట్ మనకు రావాలనుకుంటే ఐ అని యూజ్ చేయండి. విత్ ఇన్ ది ట్యాగ్స్ లోనే ఈ ఫార్మాట్ ట్యాగ్స్ ని యూజ్ చేయండి. ఐ అనేది ఏంటంటే ఇటాలిక్ ఫార్మాట్. చూస్తే మనకి ఇటాలిక్ ఫార్మాట్ లో మనకు వస్తుంది. సేమ్ లైక్ ఐ ని మనం ఎంపసైజ్ అంటారు అనమాట. ఈఎం ఈఎం అన్నా ఐ అన్నా మనకి ఒకటే ఫార్మాట్ లో మనకు వస్తుంది. ఈఎం అనమాట మనకి. ఈఎం ఎంపసైజ్. ఓకేనా? ఈఎం అని పెట్టుకున్నా ఐ అని పెట్టుకున్నా సరే మనకి ఒకటే, అంటే ఇటాలిక్ ఫార్మాట్ లో మనకు ప్రింట్ అవుతుంది. చూద్దాం రిఫ్రెష్ చూడండి, ఇది కూడా సేమ్ ఫార్మాట్. నెక్స్ట్ బోల్డ్ అన్నమాట. ఇప్పుడు నోట్ అనేది మనం చూస్తే ఇక్కడ నార్మల్ టెక్స్ట్ లో ఉంది చూడండి, మనకి నార్మల్ టెక్స్ట్ లో ఉంది. ఎప్పుడైనా నోట్ అనేది బోల్డ్నెస్ లో వస్తుంది మనకి. అందుకోసం మనకి ఈ నోట్ అనేది బోల్డ్ కావాలంటే బి ట్యాగ్ అనమాట. బి ఫర్ బోల్డ్ అనమాట మనకి. బి ఫర్ బోల్డ్. ఇప్పుడు ఓన్లీ నోట్ వరకు నాకు బోల్డ్ కావాలనుకుంటే బోల్డ్ ట్యాగ్ యూజ్ చేయండి. ఎక్కడైనా సరే మీకు బోల్డ్ కావాలంటే బోల్డ్ ట్యాగ్ యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి నోట్ అనేసి బోల్డ్నెస్. ఓకేనా? మీకు సరే కనపడుతుందో లేదో నాకు అర్థం కాదు. సో మీ స్క్రీన్ బట్టి ఇన్ కేస్ వీడియో చూసినా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. బి ఫర్ బోల్డ్ ట్యాగ్ అనమాట. ఏదైనా సరే బోల్డ్నెస్ రావడానికి బోల్డ్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ బోల్డ్ నే స్ట్రాంగ్ కూడా అంటారు. బోల్డ్నెస్ లోని స్ట్రాంగ్ అన్నా ఏది అయినా సరే ఏదర్ స్ట్రాంగ్ STRONG స్ట్రాంగ్ ట్యాగ్. ఎప్పుడైనా సరే పొరపాటున క్లోజింగ్ ట్యాగ్ మర్చిపోయారు అనుకోండి. క్లోజింగ్ ట్యాగ్ మర్చిపోతే మనకు ఒకసారి ఏమైతే చూడండి. చూడండి మొత్తం అంతా స్ట్రాంగ్ అయిపోయింది. మన పేజ్ లో ఉండే ఎవ్రీ టెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అయిపోయింది. అందుకోసం మనం ఎప్పుడైనా సరే రాసే ముందు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. క్లోజింగ్ ట్యాగ్ అనేసి చూడండి. ఇప్పుడు చూడండి మనకి స్ట్రాంగ్ అంటే ఓన్లీ నోట్ వరకే స్ట్రాంగ్. ఓకే. నెక్స్ట్ అండర్లైన్ చేయడానికి అనమాట.
అండర్లైన్ చేయడానికి యు అనేసి యూజ్ చేస్తారు. యు ఫర్ అండర్లైన్, యు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి యు ఫర్ అండర్లైన్ అనమాట. ఈ లైన్ మొత్తం మనకి అండర్లైన్ చేయాలి అనేసుకుంటే యు అనేసి యూజ్ చేస్తాం. చూడండి, యు ఫర్ అండర్లైన్. అండర్లైన్ నే ఐఎన్ఎస్ కూడా అంటారు. ఇన్సర్ట్ ఐఎన్ఎస్ అన్న యు అన్న రెండు ఒకటే, అంటే రెండు ఒకటే అవుట్పుట్ వస్తాయి. ఐఎన్ఎస్ ఇన్సర్ట్ అనమాట. చూస్తే మనకి ఇన్సర్ట్ ఐఎన్ఎస్. నెక్స్ట్ డెలిట్ అనమాట. డిఈఎల్ డెలిట్. డెలిట్ అనేది ఏంటంటే లైన్ అంటే మన టెక్స్ట్ మీద టైప్ చేస్తామట, అది కొట్టేసినట్టు, జస్ట్ క్యాన్సిల్ చేసినట్టు అలాగా డెలిట్. చూడండి, డెలిట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సబ్, సూపర్ అనేసి రెండు ఉన్నాయి. సబ్ అంటే మనకి సఫిక్స్ లో అనమాట. లాగ్ సబ్ సఫిక్స్ వేసిన లాగ్ సఫిక్స్ 10 అన్నామనుకుంటే లాగ్ సఫిక్స్ 10 అవుతుంది. చూద్దాం ఒకసారి. సబ్ లో లాస్ట్ లో ఇచ్చాను నేను. చూడండి, లాగ్ సఫిక్స్ 10 సఫిక్స్ లో మనకు రావాలంటే, అదే కనుక పవర్ లో రావాలనుకుంటే సూపర్ అన్నమాట. మనకి ఇవన్నీ ఏంటంటే కొద్దిగా స్టైలింగ్, ఫార్మేటింగ్ వచ్చేసి కొద్దిగా స్టైలింగ్ రావడానికి మాత్రం ఇవన్నీ. చూడండి, సూపర్ అన్నమాట. మనకి ఈ పవర్ 10. చూడండి, ఈ పవర్ 10, ఈ పవర్ 10 అంటే లాగ్ సఫిక్స్ 10. ఓకేనా. ఈ ఫార్మేట్ ట్యాగ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వేరే వాటిలో మనకి చూద్దాం. హెచ్టిటిలో ఏదైనా సరే డబుల్ కోట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ ఉండే టెక్స్ట్ కి మనం డబుల్ కోట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇట్లా డబుల్ కోట్స్ ఇవ్వడం డైరెక్ట్ గా మనం ఇచ్చేయచ్చు డబుల్ కోట్స్. ఇన్ కేస్ ట్యాగ్ రూపంలో మనకి ఇవ్వాలంటే క్యూ అనమాట. క్యూ ఫర్ కొటేషన్స్, క్యూ ఫర్ కొటేషన్స్, క్యూ. చూడండి, ఇప్పుడు దీనికి ఓన్లీ నోట్ మధ్యలో ఉండే వాటికి మాత్రమే కొటేషన్స్ వస్తుంది. చూడండి, సో దేనికి ఇచ్చాం మనం, సో ఇక్కడ అనుకోండి. చూడండి, మనకి కొటేషన్స్, క్యూ ఫర్ కొటేషన్స్ అనమాట. నెక్స్ట్ అడ్రస్ అనమాట. ఏదైనా సరే మనము అడ్రస్ ఇవ్వాలి అనుకుంటే అడ్రస్ ఇవన్నీ ఫార్మాట్ ట్యాగ్స్. అంటే మనకు డిఫరెంట్ గా మనం వాడాలి అనేసి అనుకుంటే ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ అడ్రస్ లో మనకి ఏదైనా సరే మన అడ్రస్ ఇద్దాం అనుకోండి. సపోజ్ ఇది 161 168. సో ఇలాంటి మనకి ఏదైనా సరే మనకి ఇచ్చాము అనేసి అనుకుంటే ఈ అడ్రస్ అనేది ఈ ఫాంట్ మనకి డిఫరెంట్ ఫాంట్ స్టైల్లోకి మనం మారుస్తుంది. ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఒక డిఫరెంట్ ఫాంట్ స్టైల్లోకి మనం మారుస్తుంది. అంటే మనకు అడ్రస్ ఎలాగైతే రాస్తామో అలాంటి ఫార్మాట్ లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ అంతా మనం చూడండి ఒకటే లైన్ లో ఉంది. మనకు 1 by 1 రావాలనుకుంటే ఇక్కడ ఏం చేయడానికి ఏం లేదు, బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసుకోవాలి. బ్రేక్ ట్యాగ్, బిఆర్ ట్యాగ్. బ్రేక్ ట్యాగ్ అనేది సింగిల్ ట్యాగ్, సో బిఆర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇట్లా ఏదైనా సరే అడ్రస్ ఇచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఫాంట్ ఫార్మాట్ లో మనకు ఉంటుంది. సో చూడడానికి కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది మనకి అడ్రస్. ఓకే, నెక్స్ట్ ఏదైనా సరే ఒక అబ్జర్వేషన్ ఉందనుకోండి. సపోజ్ ఒక పారాగ్రాఫ్ లో వేస్తున్నాను. అబ్జర్వేషన్ WHO కంపెనీ ఇట్లా ఇచ్చారనుకోండి. ఇప్పుడు WHO అనేసి ఒకటి ఉంటుంది. ఈ WHOని అసలు ఏంటి, ఆ అబ్జర్వేషన్ ఏంటి మనకు తెలియదు. ఇలాంటి కేసెస్ లో మనకి ఏదైనా సరే అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అనేసి అనుకుంటే అబ్బర్ అనమాట. అబ్బర్ అబ్జర్వేషన్ అనేసి అబ్బర్ అనమాట. మనకి ఈ అబ్బర్ లో మనకి అబ్బర్ అనేది ఏంటంటే నార్మల్ గా కింది సైడ్ కొద్దిగా అండర్లైన్ లాగా, అంటే ఏదో ఉంది ఇక్కడ హోవర్ చేస్తే ఏదో వస్తుంది అన్నట్టు మనకు డిస్ప్లే అవుతుంది. దీన్ని హోవర్ చేసినప్పుడు ఏదైనా సరే కొద్దిగా రెక్టాంగిల్ టైప్ లో మనకి డిస్ప్లే అవుతుంది. అది డిస్ప్లే అవ్వాలంటే టైటిల్ ట్యాగ్ అనమాట. ఈ టైటిల్ ట్యాగ్ ఏ
దాంట్లో అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ అట్రిబ్యూట్ అని ఏ ట్యాగ్‌లో అయినా సారీ అట్రిబ్యూట్‌లో కాదు. ఏ ట్యాగ్‌లో అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు టైటిల్. ఇక్కడ చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేసి నేను టైటిల్ ట్యాగ్‌లో ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్. చూడండి అబ్బర్ ఇవ్వడం వల్ల మనకి ఏమైతదంటే డాట్స్ వస్తది. ఇప్పుడు చూడండి దాని మీద ఓకే హోవర్ చేస్తాం. ఇక్కడ చూడండి రెక్టాంగిల్‌లో మనకు పడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇలా రెక్టాంగిల్‌లో మనకు పడుతోంది అంటే వన్ అండ్ ఓన్లీ టైటిల్ అనే అట్రిబ్యూట్ వల్లే మనకు వస్తుంది. ఎక్కడైనా సరే మీరు ఏదైనా పారాగ్రాఫ్ గాని ఏదైనా వెబ్‌సైట్‌లో గాని ఇట్లా హోవర్ చేసినప్పుడు మీకు రెక్టాంగిల్‌లో వస్తూ ఉంటది. అలా వచ్చినప్పుడు ఏందంటే దాని మీనింగ్ వాడు టైటిల్ ట్యాగ్ యూజ్ చేసింటాడు. ఇలా అండర్‌లైన్ రావడానికి అబ్బర్ అన్నమాట మనకి. అబ్జర్వేషన్ అనేసి అబ్బర్ అనేసి మనం యూజ్ చేస్తారు. దాన్ని టైటిల్ అనేసి యూజ్ చేస్తారు. టైటిల్ రావడం వల్లనే మాత్రమే మనకలా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొన్నున్నాయి. అవన్నీ ఎక్కడ చూస్తారంటే W3 స్కూల్స్‌లోకెళ్ళండి. లర్న్ హెచ్‌టీఎంఎల్. ఆహ్, కొటేషన్స్ అనేసి ఉంది చూడండి ఇక్కడ. కొటేషన్స్‌లోకెళ్ళండి. ఫార్మాట్ ట్యాగ్స్ అయిపోయింది. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్‌లో ఎళ్తే అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని మీకు దొరుకుతాయి. చూడండి. బోల్డ్, స్ట్రాంగ్, ఎంఫసైజ్, ఇటాలిక్, మార్క్, స్మాల్, డెలిట్, ఇన్సర్ట్, సబ్, సూపర్ ఇవన్నీ చెప్పేసాను. నెక్స్ట్ కొటేషన్స్‌లోకి. కొటేషన్స్‌లోకెళ్తే మనకి బ్లాక్ కోట్ అనేసి ఒకటుంది. బ్లాక్ కోట్ అనేసి ఇచ్చామనుకోండి కొద్దిగా స్పేసింగ్ వస్తది మనకి. బ్లాక్ కోట్. కావాలని చూద్దాం ఇది. నేనిస్తున్నాను. రిఫ్రెష్. చూడండి. బ్లాక్ కోడ్ అంటే ఏందంటే జస్ట్ ఒక అబ్జర్వేషన్ టైప్ గాని ఏదైనా సరే ఇట్లా ఉండొచ్చు. బ్లాక్ కోట్ అన్నమాట. ఇట్లా రైట్ సైడ్‌లో ఇట్లా లెఫ్ట్ సైడ్‌లో మనకి స్పేసింగ్ వస్తది మనకి బ్లాక్ కోట్ ఇస్తే. నెక్స్ట్ క్యూ ట్యాగ్ చెప్పాను దీంట్లో. క్యూ ట్యాగ్ చెప్పేసాను. నెక్స్ట్ అబ్బర్ ట్యాగ్ చెప్పేసాను. నెక్స్ట్ అడ్రెస్ ట్యాగ్ చెప్పేసాను. సైట్ అన్నమాట. ఏదైనా సరే ఒక ఆథర్, ఆథర్ బుక్ నేమ్ గాని ఏదైనా సరే ఒక ఆథర్ నేమ్ గాని ఏదైనా సరే ఒక నేమ్ ఇవ్వాలి అనుకుంటే సైట్ అనేసి ఇస్తాం. ఈ సైట్ ఏం చేస్తదంటే మనకి ఒక డిఫరెంట్ ఫాంట్ స్టైల్‌లో ఇస్తది అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సైట్ అనేది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫార్మాట్‌లో ఇస్తది. చూడండి. అలా డిఫరెంట్ ఫాంట్ ఫార్మాట్. ఏదైనా బుక్ నేమ్ గాని, ఆథర్ నేమ్ గాని ఇలాంటివి మనకి ఇలా ఇస్తది సైట్‌లో. నెక్స్ట్ బై డైరెక్షనల్ అన్నమాట. అంటే టెక్స్ట్ మనకి డిఫాల్ట్‌గా మనకెలా ఉంటదంటే లెఫ్ట్, రైట్ ఉంటది. అదే గనక రైట్ టు లెఫ్ట్ రావాలంటే డీఐ అనే అట్రిబ్యూట్ వాడతాం. ఆర్టీఎల్ అంటే రైట్ టు లెఫ్ట్ అనేసి దాని మీనింగ్. రైట్ టు లెఫ్ట్. అప్పుడు మనకేమైతదంటే ఈ టెక్స్ట్ మొత్తం రైట్ నుంచి మనకు స్టార్ట్ అవుతది. రిఫ్రెష్. రైట్ టు లెఫ్ట్. దిస్ టెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ THISTEXT విల్ బి రిటన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. చూడండి. ఇలా వెళ్తుంది మనకి వన్ బై వన్. ఓకేనా? ఇది ఫార్మాట్ ట్యాగ్స్ గురించి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫైల్ పాత్ అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైల్ పాత్. అసలు ఈ ఫైల్ పాత్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన స్ట్రక్చర్‌ని నీట్‌గా డిజైన్ చేస్తామట ఇది. ఫైల్ పాత్ చాలా ఇంపార్టెంట్. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఇక్కడ ఓన్లీ నేను ఫైల్ పాత్ అనేది ఓన్లీ ఇమేజెస్ అనే కేస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇమేజెసే తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు నీట్‌గా ఉంటదన్నమాట చూడడానికి కూడా. సో, ఇమేజెస్ అన్ని నేను ఆల్రెడీ డిస్‌ప్లే చేశాం కదా! ఆ ఇమేజెస్ అన్ని మనం డిస్‌ప్లే చేద్దాం మనకి. ఆల్రెడీ ట్యాగ్స్ మళ్ళీ ఎందుకు రాసుకోవడం. మనకి ఆల్రెడీ రాసిండేది మనకి కాపీ పేస్ట్ చేస్తాను నేను. ఈ 7 ఇమేజెస్‌ని. కాపీ ఫైల్ బదులు పేస్ట్. సో, బ్రేక్.
ఇప్పుడు Image 1, Image 2, Image 3, Image 4, Image 5, Image 6, Image 7. సో Image 3 కూడా ఉంది కాబట్టి మనకి Image 3 కూడా ఇద్దాం మనం. అన్ని చేస్తున్నాను. ఇక్కడ మనకు 49 ఇట్లా వద్దు కదా, నాకు అన్నిటికీ ఒకటే 200 పిక్సెల్ ఇస్తున్నా. 200 పిక్సెల్. ఇక్కడ యూనిట్స్ ఇవ్వకపోయినా సరే మనకి డిఫాల్ట్ గా యూనిట్స్ తీసుకుంటది, అది పిక్సెల్ తీసుకుంటది. కానీ వన్ అండ్ ఓన్లీ అట్రిబ్యూట్స్ లో రాస్తేనే, అదే కానీ సిఎస్ఎస్ లో రాస్తే యూనిట్స్ డెఫినెట్ గా మనకు మెన్షన్ చేయాలి. యూనిట్స్ వచ్చేసి సిఎస్ఎస్ లో చేసినప్పుడు డెఫినెట్ గా మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఆల్ట్ ట్యాగ్ ఇస్తాను. ఆల్ట్ ట్యాగ్ ఎందుకోసం అంటే మనకి ఏదైనా సరే ఇమేజ్ మనకు డిస్ప్లే అవ్వలేదు అనుకుంటే మనకు డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. అందుకోసం Alt3 అంటే Image3 అనేసి ఏ ఇమేజ్ మనకు ప్రింట్ అవ్వలేదు అనేసి మనకు ఫైండ్ అవుట్ అవుతాయి మనకి. Image 4, Image 5, Image 6, Image 7, Image 8. One, 2, 3, 4, 5, 6, 7, 8 ఇమేజెస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇమేజెస్ అన్ని నాకు HTML కోడ్ అండ్ ఇమేజెస్ అన్ని నాకు డివైడ్ అవ్వాలి. అందుకోసం నేను ఇమేజెస్ అన్ని తీసి ఒక ఫోల్డర్ తీసుకుంటాను, సపరేట్ ఫోల్డర్ ఇమేజెస్ లో నేను పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి HTML అంతా డివైడ్ అయింది అండ్ ఇమేజెస్ అన్ని డివైడ్ అయింది. పర్ఫెక్ట్ గా ఉంది చూడండి స్ట్రక్చర్ మనం చూస్తే. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనం. అవుట్పుట్ చూద్దాం ఒకసారి మనకి నీట్ గా వస్తుందా లేదని. ఫైల్ పాత్ ఏ ఇమేజ్ మనకి డిస్ప్లే అవ్వలేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏ ఇమేజ్ మనకు ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే వాటికి ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో కనపడలేదు. అంటే మనకి ఫైల్ పాత్ అసలు మన ఇచ్చిన ఫైల్ పాత్ రాంగ్ అనమాట. మనం ఏం చేసాం ఇక్కడ ఫైల్ పాత్, ఇక్కడ ఏం ఫైల్ పాత్ మనం ఇవ్వలేదు. 1, 2, 3, 4, 5, 6, 7 అనేసి ఇచ్చాం. ఎందుకు? అదే పాత్ దగ్గరే మనకి ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇచ్చాం. ఇప్పుడు మనం ఏ ఫైల్లో అయితే ఇమేజెస్ ఉన్నాయో ఆ పాత్ నుంచి మన ఇమేజెస్ కి మనకి చెప్పాలి, ఫైల్ పాత్ చెప్పాలన్నమాట. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేసి దానికి చెప్పాలి. అప్పుడు మనకి ఎక్కడుంది, ఇప్పుడు సపోజ్ ఎక్కడ చూడండి, మనం ఇక్కడ ఫైల్ పాత్ మనం ఇక్కడ చూస్తే మనకి ఎక్కడెక్కడ ఉన్నావు అనేసి ఇక్కడ తెలుస్తుంది మనకి. ఎక్కడుంది ఇక్కడ URL స్టూడెంట్స్ క్లాస్ లో, ప్రజెంట్ క్లాస్ లో, UI యాంగులర్ లో, HTML లో, CSS3కి వెళ్తే మనకి ఇన్ని ఫైల్స్ వస్తాయి మనకి. సేమ్ లైక్ మనకి ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడైతే మనం రాస్తున్నామో ఆ ఫైల్ పాత్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ ఉన్నాయి మనకి ఇమేజెస్ అనే ఫోల్డర్ లో ఉంది. ఎప్పుడైనా సరే మనకు ఒక స్టెప్ ఫార్వర్డ్ కి వెళ్ళాలి అనేసి అనుకుంటే, 1 స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలి అనుకుంటే ఆ ఫోల్డర్ నేమ్ స్లాష్ అనేసి ఇస్తాం. చూద్దాం ఇమేజెస్ స్లాష్, చూడండి images/1.jpg. అసలు ఒకసారి చూద్దాం మనకి అసలు వచ్చిందా లేదా అనేసి. వచ్చింది. సో ఫైల్ పాత్ కరెక్ట్ గా ఉంది. ఇక్కడ నుంచి మన ఫైల్ పాత్ ఏం చేద్దాం అంటే images/1.jpg, images/1.png, images/2.jpg. ఒకసారి చూద్దాం ఇవి వచ్చాయా లేదా అనేసి. వచ్చాయి. ఇప్పుడు రిమైనింగ్ ఇమేజెస్ నేను ఏం చేస్తానంటే ఇంకో ఫోల్డర్ లో పెడతాను. రిమైనింగ్ ఈ 3 వాటిని నేను ఏం చేస్తున్నా అంటే కట్ చేసి ఇంకొక ఇమేజ్ ఫోల్డర్ లో పెడుతున్నా. ఇక్కడ IMG అనే ఫోల్డర్ లో పెడుతున్నా. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ మనం ఇవ్వాలి అనేసి అనుకుంటే ఎలా వెళ్తారు మనం? images/img/ ఫార్వర్డ్ వెళ్తోంది. ఇమేజెస్ లో IMG అనే ఫోల్డర్ లో మనకు 3 అనేసి ఇమేజ్ ఉంది. మనం చూద్దాం. మళ్ళీ images/img అనే ఫోల్డర్ లో చూద్దాం ఒకసారి. 6, 7, 8 ఇమేజెస్ లేవు. 6, 7, 8 ఇమేజెస్ నేను ఇంకా డిఫరెంట్ గా ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇస్తాను. ఆల్రెడీ మీకు తెలిసిందే ఇమేజ్ నేను ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు ఇంకా 2 ఇమేజెస్ నేను ఏం చేస్తానంటే ఈ ఫోల్డర్ అవుట్ సైడ్ ఇద్దామంటే మళ్ళీ మీకు ఫైల్ పంపించలేను కాబట్టి నేను ఏం చేస్తానంటే వీటన్నిటిని ఇంకొక ఫైల్లో నేను సేవ్ చేస్తాను. సపోజ్
HTML అనేసి పెట్టుకున్నాను. ఈ HTML లో మన HTML డాక్యుమెంట్ అంతా నేను ప్రింట్ చేస్తున్నాను. ఈ HTML నుంచి నేను ఒక 2 ఇమేజెస్ తీసుకొని ఫోల్డర్ బయట సైడ్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ ఇంకో ఇమేజ్ ఇస్తున్నాను. img2 img2 అనే ఫోల్డర్ నేమ్ ఇచ్చాను. ఈ img2లో 7 అనే ఇమేజ్ ఇస్తాను. ఇప్పుడు చూడండి మనకి HTML లోపల మనకి ఫైల్ పాత్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఇమేజెస్ కి ఫైల్ పాత్ చెప్పాలి మనకి. ఫార్వర్డ్ అయితే ఓకే. ఇక్కడ డైరెక్ట్ గా మనం 5 పెట్టాం కాబట్టి మనకి 5 అనేది 6th ఇమేజ్ అన్నమాట అది. 1 మినిట్. మనకి ఏంటంటే ఫైల్ పాత్ మనం మార్చాం కదా, ఇవన్నీ మనకు వర్క్ అవ్వవు. మళ్ళీ ఓపెన్ చేయాలి మనకి ఫైల్ పాత్. చూడండి 6th ఇమేజ్ మనకు డిస్ప్లే అయింది. ఇప్పుడు 7th 8th ఇమేజ్, 7th 8th ఇమేజ్ అంటే మనకి ఎక్కడుందంటే ఇక్కడ నుంచి ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే 6th ఇమేజ్ ఉంది మనకి. అంటే 6th అంటే 7th అన్నమాట దాని ఇమేజ్. ఇమేజ్ నెంబర్ 7th అన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఫైల్ పాత్ నుంచి మనం ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్తే ఇక్కడ కనిపిస్తది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే డబుల్ డాట్ స్లాష్ గుర్తుపెట్టుకోండి. 1 స్టెప్ బ్యాక్ అంటే బ్యాక్ పాత్ లోకి వెళ్ళాలి అంటే డబుల్ డాట్ స్లాష్. ఇప్పుడు చూద్దాం 16 ఇమేజ్ వస్తుందో లేదో. వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి అవుట్ సైడ్కి వెళ్ళాలి, ఈ పాత్ లోకి వెళ్ళాలి. ఈ పాత్ లో 7th ఇమేజ్ ఇక్కడ ఉంది, ఇమేజెస్ 2 లో ఉంది. అంటే ఇక్కడికి 1 స్టెప్ బ్యాక్ రావాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ఫార్వర్డ్ వెళ్ళాలి. 1 స్టెప్ బ్యాక్ అంటే డబుల్ డాట్ స్లాష్ 1 స్టెప్ బ్యాక్. మళ్ళీ ఫార్వర్డ్ అంటే img2 స్లాష్. ఇదేలాగే మనకి రిమైనింగ్ మనకి ఏదైనా సరే ఫైల్ పాత్లు మనకు ఇస్తున్నాము అంటే ఇదే ఫైల్ పాత్ కాన్సెప్ట్స్ లోని మీరు ఫాలో అవుతారు. ఇక్కడ మహా అంటే మనకు వచ్చేది ఏంటంటే మనకి ఇప్పుడు HTML అనుకుంటే ఇదే ఫోల్డర్ లో మనకి ఎప్పుడైనా సరే CSS అంటే CSS ఫైల్ ని సేవ్ చేస్తాం. అండ్ ఇదే ఫైల్లో JS ఫైల్ ని సేవ్ చేస్తాం. అండ్ ఇదే ఫైల్లో చూస్తే ఫాంట్స్ గురించి ఏదైనా సరే మనకి సేవ్ చేసుకుంటాం. ఇవి తప్ప ఇంకేమే కానీ మనం యూజ్ చేయము. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎప్పుడైనా సరే ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకో ఫోల్డర్ లో ఉంటాయి మనకి. అసెట్స్ అనే ఫోల్డర్ లో ఉంటాయి. నార్మల్ గా టర్మినాలజీలో ఇవన్నీ యూజ్ చేస్తారు అంతే. మీరు ఎక్కడ ప్రాజెక్ట్ లో చూసినా సరే ఈ టర్మ్స్ బేస్ చేసుకునే ఉంటది. రిమైనింగ్ టర్మ్స్ బేస్ చేసుకుని ఉండదు. సిఎస్ఎస్, ఫాంట్స్, జేఎస్ ఇవన్నీ వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, ఫాంట్స్ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇవి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ మనకి ఇమేజెస్ కాబట్టి ఓన్లీ ఇమేజెస్ గురించి మనం మాట్లాడదాం. ఫైల్ పాత్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఫైల్ పాత్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అంటే నీకు ఏమైనా డౌట్ ఉంది చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను. మనకి ఏదైనా సరే ఫార్వర్డ్ ఉందనుకుంటే ఫార్వర్డ్ లో ఫోల్డర్ నేమ్ స్లాష్ అనేసి ఇస్తున్నాము. బ్యాక్ ఉందంటే డబుల్ డాష్ స్లాష్ అనేసి ఇస్తున్నాము. బ్యాక్ లోనే ఫార్వర్డ్ ఉంది అనేసి అనుకుంటే డబుల్ డాష్ స్లాష్ ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తున్నాము. 3 కాన్సెప్ట్సే, అంతకుమించి ఏమున్నాయి చెప్పండి ఇక్కడ. ఫార్వర్డ్ ఉందనుకుంటే ఫార్వర్డ్ లో మనం ఇస్తున్నాం ఇమేజెస్ స్లాష్ అనేసి. బ్యాక్ లోనే ఫార్వర్డ్ అనేసి అనుకుంటే ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్తాం. ఇక్కడ మనకి ఇమేజ్ 7th అనే ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇమేజ్ 2 లో ఉంది మనకి. ఇప్పుడు మనకి డబుల్ డాష్ స్లాష్ అనేసి ఇచ్చామనుకుంటే బ్యాక్వర్డ్ వస్తాం. బ్యాక్వర్డ్ అంటే ఈ పాత్రలోకి మనం వస్తాం. బ్యాక్వర్డ్ అంటే ఈ పాత్రలోకి క్లాస్ 3 అనే పాత్రలోకి వస్తాం. ఈ క్లాస్ 3 లో మనకి 7th అనే ఇమేజ్ ఉందా మనకి? ఇక్కడ లేదు. ఎక్కడుంది మనకది? ఇమేజ్ 2 లో ఉంది. అంటే మళ్ళీ ఈ పాత్ నుంచి మనకి ఈ పాత్ లో ఉన్నామనుకుంటే ఈ పాత్ నుంచి ఫార్వర్డ్‌కి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఈ ఫోల్డర్స్ లో ఏదో ఫోల్డర్స్ లోకి మనకి వెళ్తాం. అప్పుడు ఫార్వర్డ్ లోకి వెళ్ళాలి అంటే నేను ఏం చెప్పాను ఇక్కడ? ఆ ఫోల్డర్ నేమ్ స్లాష్ అని పెట్టాం. ఫార్వర్డ్‌కి వెళ్ళాలంటే సేమ్ లైక్ డబుల్ డాష్ స్లాష్ image2 స్లాష్. మీరు చెప్పు. హ్మ్. దాని మీనింగ్ ఏంటి మనకి?
మన ఫైల్ పాత్ ఎక్కడుంది మనకి? మనం ఏ ఫైల్‌లో రాస్తున్నాం? ఫైల్ పాత్‌లో రాస్తున్నాం. మన ఫైల్ పాత్‌లో రాస్తూ ఉంటే దాని మీనింగ్ ఏంటి? image2/7.jpg అంటే మీనింగ్ ఏంటి? image2 అనేది ఈ పాత్‌లో ఏమైనా ఉందా మనకి? మరి ఈ పాత్‌లో లేనప్పుడు మనకేం చేస్తాం? ఒక స్టెప్ బ్యాక్‌కెళ్తున్నాం. ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళేసి మళ్ళీ ఫార్వర్డ్‌కెళ్తున్నాం. ఆ డబుల్ స్లాష్ అనేది ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళేసి ఆ ఫోల్డర్ చెప్తోంది. ఒక్కసారి హ్యాండ్స్‌తో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తదన్నమాట. చూస్తే కన్‌ఫ్యూజింగ్ గానే ఉంటది. ఎప్పుడైనా సరే మనకు కన్‌ఫ్యూజన్ పోగొట్టుకోవాలి అంటే ఏదైనా సరే హ్యాండ్స్ ఆన్‌తోని మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఆ క్లారిటీ పోతదన్నమాట. అదే ఆ క్లారిటీ వస్తది మీకు. ఏదైనా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండేది క్లారిటీగా అర్థమవుతది. ఏదైనా నేను చెప్పేదేంటంటే మనకిక్కడ చెప్పినా ఎంత చెప్పినా మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఎప్పుడైతే మనం హ్యాండ్స్‌తో ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు కరెక్షన్స్ మనం చేసుకుంటాం ఈజీగా. అందుకోసం నేను చెప్పేది ఎప్పుడైనా సరే నేను ఏదైనా వీడియో పంపించాను అనుకుంటే ఆ వీడియోని ఫాలో అవ్వద్దండి. ఆ వీడియో ఫాలో అవుతూ కావాలి అంటే ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు వర్క్ అనేది వస్తది. అందుకే ఎవరైనా సరే ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ ఉండే పర్సన్‌ని ఎవరు అడగరు డైరెక్ట్‌గా. ఏమని అడుగుతారంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఎలిజిబుల్ అంటారు. కొన్ని కంపెనీస్‌లో. అంటే ఇండైరెక్ట్‌గా ఎందుకు చెప్పేది? మీరు రియల్ టైమ్ వర్క్ వచ్చిన పర్సన్ అనేసి ఇండైరెక్ట్‌గా వాళ్ళు చెప్తారన్నమాట. అందుకోసమే మీరిక్కడంతా చేసేదేంటంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు నేర్చుకుంటారు. ఏ కంపెనీ చూసినా హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ తోనే మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, యాంగులర్ చేసి ఉంటేనే ఎలిజిబుల్ అనేసి ఫస్ట్ పాయింట్ పెట్టే ఉంటాను మీకు. సో, అందుకోసం మీ హ్యాండ్స్ ఆన్‌తో చేశారు అనేసి అనుకుంటే ఒక రియల్ టైమ్ పర్సన్ లాగా మీరు ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. క్లియరా? క్లియరా? ఫైల్ పాత్‌ల గురించి? నీకు కార్తీక్? హారిక, పద్మ. ఓకే. హ్మ్. సో, నెక్స్ట్ టాపిక్ ఏందంటే ఐఫ్రేమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఐఫ్రేమ్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇవాళ ఇంకో టాపిక్ కూడా ఫినిష్ చేద్దాం. ఈరోజు ఐఫ్రేమ్స్ అండ్ ఇంకోటి లిస్ట్ గురించి ఫినిష్ చేద్దాం. టుమారోతో మనకి ఆల్‌మోస్ట్ హెచ్‌టీఎంఎల్ ఫినిష్ చేస్తాను టుమారోతో. సో, ఐఫ్రేమ్స్ నెక్స్ట్ టాపిక్ ఏందంటే లిస్ట్ గురించి. లిస్ట్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఈ వీక్ సాటర్‌డే తీసుకోను. ఈ వీక్ సాటర్‌డేకి, సండేకి ప్రాక్టీసింగ్‌కి వదిలేస్తాను. మండే నుంచి సీఎస్ఎస్ స్టార్ట్ చేస్తాను. మండే వరకు ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ అంటూ చేసుకోనండి. రేపటితో మన హెచ్‌టీఎంఎల్ ఫినిష్ అయిపోద్ది. రేపు ఇన్ కేస్ 10 మినిట్స్ ఎక్స్‌ట్రా తీసుకొనైనా సరే మనకి హెచ్‌టీఎంఎల్ ఫినిష్ అయిపోద్ది. ఓకే. ఐ ఫ్రేమ్స్ అన్నమాట మనకి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఐ ఫ్రేమ్స్ అనేది. ఐ ఫ్రేమ్స్. రెండు పేజెస్ తీసుకొని అది కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. నా ఐడియా కోసం నేను పెట్టుకున్నది లిస్ట్. ఫస్ట్ ఐ ఫ్రేమ్స్ గురించి చూద్దాం. ఐ ఫ్రేమ్ అంటే ఏందంటే ఒక ఫ్రేమ్ అన్నమాట అంతే. ఐ ఫ్రేమ్ అంటే ఒక ఫ్రేమ్. ఒకసారి చూద్దాం దీని సింటాక్స్ ఎలా ఉంటదనేసి. ఐ ఫ్రేమ్ ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఐ ఫ్రేమ్ ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్ ఐ ఫ్రేమ్. ఓకేనా? ఐ ఫ్రేమ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు అండ్ ఐ ఫ్రేమ్. ఓకేనా? ఇది ఐ ఫ్రేమ్ సింటాక్స్. ఇక్కడ ఎస్ఆర్‌సిలో మనము మెయిన్ థింగ్ మాట్లాడుకోవాల్సింది రెండే అన్నమాట. ఒకటి యూట్యూబ్ వీడియోస్. యూట్యూబ్ వీడియోస్ డిస్‌ప్లే చేయడానికి అండ్ గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ డిస్‌ప్లే చేయడానికి. యూట్యూబ్ వీడియోస్ ప్రింట్ చేయడానికి అంటే డిస్‌ప్లే చేసుకోవడానికి అండ్ గూగుల్ మ్యాప్స్‌ని డిస్‌ప్లే చేసుకోవడానికి. ఇంకొకటి ఒక పేజ్‌లో ఇంకొక పేజ్‌ని డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఒక పేజ్‌లో ఇంకొక వెబ్‌సైట్‌ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఆ 2 కూడా. ఈ ఐ ఫ్రేమ్‌లోనే పీడీఎఫ్ ఫైల్‌ని కూడా డిస్‌ప్లే చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫైల్‌ని డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇమేజ్ ఫైల్‌ని డిస్‌ప్లే చేసుకోవచ్చు. అండ్ వేరొక పేజ్‌ని డిస్‌ప్లే చేసుకోవచ్చు. వేరొక వెబ్‌సైట్‌ని కూడా డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇన్ని వేస్‌లో మనకి వన్ అండ్ ఓన్లీ ఈ ట్యాగ్ అన్నమాట. ఇమేజెస్ ప్రింట్ చేసుకోవాలంటే మనకి ఇమేజ్ ట్యాగ్ ఉంది. సో, మనకి ఐ ఫ్రేమ్స్ ఎందుకు ఇంకా? ఇంకా ఏదైనా పేజ్‌ని మనం ఒక ఫ్రేమ్‌లో మనం ప్రింట్ చేసుకోవాలంటే ఒక పేజ్‌ని ఇవ్వచ్చు, అండ్ వెబ్‌సైట్‌ని ఇవ్వచ్చు, అండ్ పీడీఎఫ్ ఫైల్‌ని ఇవ్వచ్చు, మ్యాప్స్‌ని ఇవ్వచ్చు ఇయన్నీ.
ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్‌ని, గూగుల్ మ్యాప్స్‌ని ఎందుకోసం ఇస్తామో చూద్దాం. యూట్యూబ్ వీడియోస్. ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఫైల్ సైజ్ ఎంతుంటది? ఎవరైనా చెప్తారా? మినిమమ్ ఎంతుండొచ్చు? నేను ఏదైనా సరే రికార్డ్ చేస్తున్నాను వీడియో. ఆ వీడియో ఫైల్ సైజ్ ఎంతుండొచ్చు? ఎవరికీ ఎస్టిమేషన్ లేదా? వీడియో సైజ్ ఎంతుండొచ్చు? ఎంబీస్‌లో ఉంటది. మన ప్రాజెక్ట్ ఎందులో ఉంటదో తెలుసా? మన ప్రాజెక్ట్ కేబీస్‌లోనే ఉంటది. చూడండి. వీడియో ఎంబీస్‌లో ఉంటది. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఇమేజెస్ సైజ్ పెరిగాయి కాబట్టి మనకి 1.24 ఎంబీ అనేసి వచ్చింది. మనకు మోస్ట్‌లీ మనకేందంటే మన ప్రాజెక్ట్ కోడ్ వచ్చేసి మనకి కేబీస్‌లోనే ఉంటది మనకి. సో, మనకి ఎంబీస్‌లో ఎంతుంటది? మినిమమ్ 10 గాని, 50 గాని, 100 గాని, 200 గాని, 300 గాని, 400 గాని ఎంబీ ఉంటది మనకి. సో, ఆ వీడియో ఫైల్‌ని తీసుకొనొచ్చి మన ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేస్తే మన ప్రాజెక్ట్ సైజ్ ఎంత అయిపోద్ది? మేబీ ఎంబీస్‌లోకి 100 ఎంబీ, 200 ఎంబీ, 300 ఎంబీ అయిపోద్ది. ఒక వీడియో అయితే ఓకే. మనకు ఒక వీడియో పెడితే సరిపోద్దా మన ప్రాజెక్ట్‌లో? 4, 5 వీడియోస్ పెట్టుకుంటాం మనం. 4, 5 వీడియోస్ పెట్టుకున్నప్పుడు మన ఫైల్ సైజ్ ఎంత అయిపోద్ది? జీపీస్‌లోకెళ్ళిపోద్ది మనకి. అప్పుడు మనకు వెబ్‌సైట్ లోడ్ అవ్వడానికి చాలా టైమ్ టేకింగ్ తీసుకుంటది. ఎప్పుడైనా సరే మన వెబ్‌సైట్ ఫాస్ట్‌గా రన్ అవ్వాలంటే, మన ఫాస్ట్‌గా రన్ అయ్యే ఫైల్స్ మన ప్రాజెక్ట్‌లో ఉండకూడదు. ఈవెన్ స్క్రిప్ట్ కోడ్ కూడా ఎక్కువగా ఉండకూడదు మనకి. ఇమేజ్ ఫైల్ సైజ్ కూడా ఎక్కువగా ఉండకూడదు. ఇమేజెస్‌ని కూడా కంప్రెస్ చేసి మనం పెట్టుకోవాలి ఎప్పుడైనా. సో, అందుకోసమే ఈ వీడియోస్‌ని మనం ఏం చేస్తామంటే యూట్యూబ్‌లో ఫ్రీగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అప్‌లోడ్ చేసుకొని, ఆ వీడియోని మనం ప్రాజెక్ట్‌లో ప్లే చేసుకుంటే సరిపోద్ది గదా! కొందరు కొన్ని ప్రాజెక్ట్స్ అంటే కొన్ని వెబ్‌సైట్స్‌లో మీరు చూసి ఉంటే, వాళ్ళ మీడియాస్‌లో ఏదైనా సరే అంటే టీవీ చానెల్స్‌లో గాని ఎక్కడైనా సరే వాళ్ళు ప్రమోషన్ చేసుంటే, ఆ వీడియో తీసుకొనొచ్చి వాళ్ళ ప్రాజెక్ట్‌లో పెట్టుకుంటారు. సో, అలాంటి వీడియో ఏం చేసిండంటే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఒకసారి చూద్దాం మనం. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోని మన ప్రాజెక్ట్‌లో అంటే మన ప్రాజెక్ట్‌లో ఎలా ఇంక్లూడ్ చేసుకుంటామో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం డైలీ మీకు సెండ్ చేస్తున్నా కదా యూట్యూబ్ లింక్. ఆ యూట్యూబ్ లింక్ వీడియో ఒకసారి మన ప్రాజెక్ట్‌లో పెట్టుకుంటే ఎలా ఉంటదో చూద్దాం. చానా ఈ వీడియోని మన ప్రాజెక్ట్‌లో పెడదాం అనుకుంటున్నాం. ఈ వీడియోని మన ప్రాజెక్ట్‌లో పెట్టాలంటే డైరెక్ట్‌గా ఈ కోడ్‌తో పెట్టొద్దండి. ఇది కాదు మనకి మెయిన్. ఈ ఫైల్ మనం పెట్టాలంటే ఇక్కడ చూడండి కిందకొస్తే షేర్ అనే ఆప్షన్ ఉంటది. షేర్ ఎంబెడెడ్ అనేసి ఉంటది. షేర్ ఎంబెడెడ్ చూడండి ఐఫ్రేమ్ సింటాక్స్ ఉంది. జస్ట్ క్లిక్ చేస్తే అంతా సెలెక్ట్ అవుతది. కంట్రోల్ సి ఫర్ కాపీ. కంట్రోల్ సి చేసుకొని మీకు ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేయండి. అంతే అయిపాయే. ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్‌పుట్. ఐఫ్రేమ్స్. ఇది నార్మల్‌గా ఐఫ్రేమ్ యొక్క సింటాక్స్. ఈ ఐఫ్రేమ్‌కి మనకి హైట్, విడ్త్ ఇచ్చాము అనేసి అనుకుంటే ఇంత సైజే వస్తది. ఇక్కడ చూస్తే మనకు ఒకసారి అనలైజ్ చేద్దాం. విడ్త్ చూడండి, హైట్ చూడండి. దీనికి కూడా నేను హైట్, విడ్త్ ఇస్తాను. ఈ ఫ్రేమ్ కూడా నేను హైట్, విడ్త్ ఇచ్చాను. సేమ్ అంతే హైట్, విడ్త్. ఒకసారి చూద్దాం మనం. ఇది కూడా అదే సైజ్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి కొద్దిగా ఎక్కువగా ఉంది. అదేంటంటే ఈ బార్డర్ వల్ల వచ్చింది మనకి. వీడికేం చేశాడు బార్డర్ రిమూవ్ చేశాడు. దానికి గాని రిమూవ్ చేసుకోవాలంటే ఫ్రేమ్ బార్డర్ 0 అనే అట్రిబ్యూట్ యూజ్ చేశాడు. సేమ్ దీనికి కూడా నేను ఫ్రేమ్ బార్డర్ 0 చేస్తున్నా. చూద్దాం ఒకసారి మళ్ళీ. చూడండి. దీనికి ఫ్రేమ్ బార్డర్ 0 అయితేనే మనకు కనపడలేదు. ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ ప్లే అవ్వాలనుకుంటున్నా. ఇక్కడే ఉండాలనుకుంటున్నా. సేమ్ మనకు కావాల్సిన ఫైల్ ఏందంటే ఎస్ఆర్‌సి ఫైల్. ఈ ఎస్ఆర్‌సి ఫైల్ కాపీ చేసుకొని ఎస్ఆర్‌సి ఫైల్ దీంట్లో ఇచ్చేయండి. ఇప్పుడు చూద్దాం 2 ఒకటేనా కాదా అనేసి. చూడండి ఇదంతే, ఇదంతే. చూడండి ప్లే చేద్దాం. ప్లే అవుతదో లేదో. ఇది చేద్దాం ప్లే అవుతదో లేదో. చూడండి. ఇది ప్లే అవుతుంది. ఇది ప్లే అవుతుంది చూడండి. ఓకేనా? ఇది ప్లే అవుతుంది. ఇది ప్లే అవుతుంది. క్లియరా? అదే గనక ఇక్కడ చూడండి. ఫుల్ స్క్రీన్ ఇవ్వడానికి ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి. ఫుల్ స్క్రీన్ ఇవ్వడానికి ఇక్కడుంది. అంటే దాని మీనింగ్ ఏందంటే దీంట్లో ఎక్స్‌ట్రా అట్రిబ్యూట్స్ ఉన్నాయి మనకి. ఏది చూడండి. అలో ఫుల్ స్క్రీన్. అలో ఫుల్ స్క్రీన్ ఉండడం వల్ల ఇది ఫుల్ స్క్రీన్ అవుతోంది.
ఇది కూడా దీనికి ఉంది అనేసి అనుకుంటే దానికని వస్తది. సో, ఇలాగా మనకి ఏదైతే అవైలబుల్ ఉంటదో, ఏదైతే మనకు కావాలనో వాటిని బేస్ చేసుకొని మనకుంటదన్నమాట. ఓకేనా? మనకు కావాల్సిన అట్రిబ్యూట్ మనకు కావాల్సినది మనం ఇస్తాం అంతే. ఇప్పుడు చూడండి మనకి ఇది ఫుల్ స్క్రీన్ ఇవ్వడానికి ఇది ఉంటది. ఇది ఫుల్ స్క్రీన్ ఇవ్వడానికి ఇది అవసరం ఉంటది. చూడండి. క్లియరా? ఇలాగ పెట్టుకుంటాం. మనకి ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ మనం పెట్టుకుంటాం. జస్ట్ గ్యాలరీ టైప్ అన్నమాట మనకి. ఏదైనా వీడియో గ్యాలరీ ఇవ్వాలనుకుంటే ఇలా వీడియో గ్యాలరీని మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంత ప్రాసెస్ కష్టం అనుకుంటే వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి కాపీ ఎంబెడ్ కోడ్. ఇంత ప్రాసెస్ మీరు చేయలేమనుకుంటే ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. కాపీ ఎంబెడ్ కోడ్ ఇవ్వండి అంతే. అదేనే ఇదే కోడే మనకొచ్చేది. చూడండి. కాపీ ఎంబెడ్ కోడ్. క్లియరా? ఇది ఐఫ్రేమ్‌లో వీడియోస్ అంటే యూట్యూబ్ వీడియోస్ మనం ప్రింట్ చేయడం. నెక్స్ట్ అలానే గూగుల్ మ్యాప్స్‌ని ఎలా ప్రింట్ చేస్తాం? గూగుల్ మ్యాప్స్‌ని మీరు ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ మీరిచ్చే గూగుల్ మ్యాప్ లొకేషన్ వచ్చేసి మన మ్యాప్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఫస్ట్ కండిషన్. మీరు ఏదైతే మ్యాప్ ఇవ్వాలనుకుంటే ఆ మ్యాప్ లొకేషన్ మన మ్యాప్‌లో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఐలాండర్ గురించి ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఆ ఐలాండర్ అనేది గూగుల్ మ్యాప్‌లో ఉందా లేదా చూద్దాం. నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఐలాండర్. ఐలాండర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి. సో, నేను దీన్ని క్లిక్ చేస్తాను. చూడండి. నేను క్లిక్ చేయంగానే ఇక్కడ ఐలాండర్ లొకేషన్ వచ్చింది. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా వచ్చింది. సో, ఇలా లొకేషన్ ఇట్లా రావంగానే ఇక్కడ చూడండి మనకి కింది సైడ్ షేర్‌లోకెళ్ళండి. ఎంబెడ్ మ్యాప్‌లోకెళ్ళండి. షేర్ ఎంబెడ్ మ్యాప్. ఇక్కడ చూడండి. కాపీ హెచ్‌టీఎంఎల్. క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. సేమ్ దాన్ని ఎక్కడైతే మీకు కావాలనో అక్కడికెళ్ళి పేస్ట్ చేసేయండి. సేమ్ ఇక్కడ గాని వచ్చింది చూడండి మనకి. ఎస్ఆర్‌సి వాల్యూ మనకు కావాలి. విడ్త్ 600 అండ్ హైట్, స్టైల్ బార్డర్ 0, అలో ఫుల్ స్క్రీన్ అండ్ లేజీ లోడింగ్. ఇవన్నీ ఎక్స్‌ట్రా అట్రిబ్యూట్స్. చూద్దాం ఒకసారి మనకి. చూడండి. మ్యాప్ గూడా మనకొచ్చింది. ఇలాగా మనకి కాంటాక్ట్ పేజ్‌లో ఏదైనా సరే వెబ్‌సైట్‌లో మీరు చూసి ఉంటే, మన కాంటాక్ట్ పేజ్‌లో ఇలాంటి మ్యాప్స్ ఉంటాయి మీకు. ఏదైనా వెబ్‌సైట్‌లో. ఆ మ్యాప్ రావడానికి ఈ ఐఫ్రేమే కారణం. చూడండి. ఈ గూగుల్ మ్యాప్ ప్రింట్ చేశారంటే ఈ ఏరియాలో ఈ ఐఫ్రేమ్‌ని ఇచ్చారంతే. ఈ ఐఫ్రేమ్ ఇవ్వడం వల్ల మనకి ఇలా ప్రింట్ అయితాం. ఇప్పుడు 100% స్క్రీన్ విడ్త్ రావాలనుకుంటే ఈ విడ్త్ ప్లేస్‌లో 100% ఇవ్వండి. అప్పుడు స్క్రీన్ విడ్త్ 100% మనకొస్తది. స్క్రీన్ మొత్తం మనకొస్తది. బేస్డ్ ఆన్ విడ్త్, హైట్‌ని బేస్ చేసుకొని మనకుంటది. ఓకేనా? సేమ్ అలాగే ఒక వెబ్ పేజ్‌లో అంటే ఒక వెబ్ పేజ్‌లో ఇంకొక వెబ్‌సైట్‌ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ చూడండి మనకి. ఈడొస్తది ఒక వెబ్‌సైట్. సరిగ్గా లోడ్ అవ్వట్లేదు. సో, నేను ఈ వెబ్ లింక్ తీసుకొనెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి. ఇదే ఫ్రేమ్‌లో నేను ఇచ్చేస్తున్నా. ఇదే ఫ్రేమ్‌లో నాకు వెబ్‌సైట్ ఓపెన్ అవ్వాలనుకుంటా. ఇక్కడ ఉండే లింక్ ప్లేస్‌లో మీరేం చేస్తారంటే ఇది ఇవ్వండి. వెబ్‌సైట్ ఇవ్వండి అంతే. వెబ్‌సైట్. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్. అసలు ఓపెన్ అవుతా లేదో. రిఫ్రెష్. వెబ్‌సైట్ లోడ్ అవుతుంది. చూడండి. ఒక వెబ్ పేజ్‌లో ఇంకో వెబ్‌సైట్‌ని కూడా నేను ప్రింట్ చేసిన. సేమ్ అదేలాగే ఇంకో వెబ్ పేజ్‌ని కూడా మీరు ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే ఎస్ఆర్‌సి ప్లేస్‌లో ఆ వెబ్ పేజ్ ఇచ్చేయండి. ఆ వెబ్ పేజ్ ఏముంది మనకి ఇంతవరకే ఫైల్ పాత్. ఈ ఫైల్ పాత్ ఇద్దాం ఇక్కడ ఎస్ఆర్‌సిలో. ఫైల్ పాత్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ చెప్తున్నాను. మనకి యూట్యూబ్ వీడియోస్ అండ్ గూగుల్ మ్యాప్సే ఇంపార్టెంట్ మనకి. హై ఫ్రెండ్స్ ఫైల్ పాత్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఏంటండి? ఇది వెబ్‌సైట్‌ది. ఇది వెబ్ పేజ్‌ది. ప్రింట్ అవుతుంది. ఇది వెబ్ పేజ్, ఇది యూట్యూబ్ వీడియో, ఇది యూట్యూబ్ వీడియో, ఇది వెబ్‌సైట్, ఇది గూగుల్ మ్యాప్స్. పీడీఎఫ్ ఫైల్ కావాలంటే పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ పీడీఎఫ్ ఫైల్‌ని ఇచ్చేయండి. ఆ పీడీఎఫ్ ఫైల్ కూడా మన ఐఫ్రేమ్‌లో
పర్ఫెక్ట్ గా ఉంటది. ఎక్స్టెన్షన్ మాత్రం డాట్ పీడిఎఫ్ అనేసి ఇవ్వాలి. పీడిఎఫ్ ఫైల్ మీరు ఇచ్చారనుకుంటే ఫైల్ నేమ్ డాట్ పీడిఎఫ్ అనేసి మీరు ఇవ్వాలి. ఓకేనా? ఇది ఐ ఫ్రేమ్స్ గురించి. ఇది ఫైల్ పాత్ గురించి. నెక్స్ట్ టాపిక్ లిస్ట్ గురించి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లిస్ట్ 2 టైప్స్ అంటే మోస్ట్లీ 3 టైప్స్ అన్నమాట అవి. ఒకసారి రాద్దాం ఇవి ఏందనేసి. లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇంకోటి ఆర్డర్ లిస్ట్, ఇంకోటి డేటా లిస్ట్ అంటారు. డేటా లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ అంటే యువెల్ తో రిప్రజెంట్ చేస్తాం మనం. యువెల్ తో. అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ లోపల లిస్టే ఉంటది మనకి. ఆ లిస్ట్ ఎలా ఉంటది? LI లో ఉంటది. LI లో మనకి ఏం చేద్దాం అంటే అన్ఆర్డర్ లిస్ట్ ఎగ్జాంపుల్ మనకి నావిగేషన్ బారే కాబట్టి హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్ ఇలా ఇచ్చాం. అన్ఆర్డర్ లిస్ట్ ఇచ్చాం అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. అన్ఆర్డర్ లిస్ట్ మనకి ఎలా ఉంది? అన్ఆర్డర్ లిస్ట్ డిఫాల్ట్ గా డాట్స్ వస్తాయన్నమాట. దీన్నే బుల్లెట్స్ అంటారు. అన్ఆర్డర్ లిస్ట్ డిఫాల్ట్ గా యువెల్ లో LIs అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే, యువెల్ లో LIs ఇచ్చాము అనుకుంటే మన డిఫాల్ట్ గా ఇలా వస్తుంది డాట్స్. అదే కనుక OL అంటే ఆర్డర్ లిస్ట్ అన్నమాట. ఆర్డర్ లిస్ట్ లో కూడా నేను సేమ్ అదే సింటాక్స్ ఇస్తున్నా. OL అన్నమాట మనకి. OL అంటే ఆర్డర్ లిస్ట్. డిఫాల్ట్ గా మనకి ఏమొస్తాయి అంటే నెంబరింగ్స్ వస్తాయి మనకి. డిఫాల్ట్ గా నెంబరింగ్స్ వస్తాయి. డేటా లిస్ట్ అన్నమాట. కానీ ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. డేటా లిస్ట్ అనేది DL. ఈ డేటా లిస్ట్ లో ఇంకా 2 ఉంటాయి. డేటా టర్మ్ అన్నమాట. DT. డేటా టర్మ్ DT. డిస్క్రిప్షన్ డేటా అంటారు. డిస్క్రిప్షన్ డేటా DD అన్నమాట. ఓకే. DT అండ్ DD అన్నమాట. DT అండ్ DD. ఇక్కడ చూస్తే మనకి ఏదైనా సరే హోమ్ అనుకోండి. ఏదైనా సరే దాని గురించి డిస్క్రైబ్ చేయాలి. సపోజ్ కాఫీ అని రాద్దాం మనకి. కాఫీ లేకపోతే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, WHO అని రాద్దాం. ఏదైనా అబ్జర్వేషన్ టైప్ రాయాలనుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సేమ్ DD. దీని నుండి ఒక డేటా లిస్ట్ లో డేటా టర్మ్ అండ్ డిస్క్రిప్షన్ డేటా వాటి గురించి ఉంటుంది మనకి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం వీటన్నిటిని. చూడండి ఇలా ఏదైనా అబ్జర్వేషన్, ఏదైనా డిస్క్రిప్షన్ డేటా ఇంత గ్యాప్ వస్తుంది మనకి. DDకి మనకి ఇంత గ్యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా లుకింగ్ గుడ్ గా ఉండాలనుకుంటే ఇక్కడ కొద్దిగా ఐఫన్ ఇచ్చేయండి. ఇక్కడ ఐఫన్ ఇచ్చేయండి. చూద్దాం అవుట్పుట్. చూడండి. ఓకే. ఇప్పుడు దీని గురించి ఇన్ డెప్త్ గా మనం మాట్లాడుకుందాం. అన్ఆర్డర్ లిస్ట్ లో ఇప్పుడు డిఫాల్ట్ గా బుల్లెట్స్ పాయింట్స్ ని మనకి ఏదైనా సరే చేంజ్ చేసుకోవాలంటే టైప్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తారు. టైప్ ఈక్వల్ టు టైప్ మనకి 2 ఉన్నాయి. సర్కిల్, టైప్ సర్కిల్, టైప్ స్క్వేర్ అన్నమాట. టైప్ సర్కిల్, టైప్ స్క్వేర్. అదే కనుక టైప్ నన్ అన్నామంటే మనకు డాట్స్ ఏం రావు. ఏదైనా సరే డాట్స్ రిమూవ్ చేసుకోవాలంటే టైప్ నన్ అనేసి ఇవ్వండి. స్క్వేర్ టైప్ కావాలంటే స్క్వేర్ అని ఇవ్వండి. సర్కిల్ కావాలంటే సర్కిల్ అనేసి ఇవ్వండి. ఒకసారి చూద్దాం. సర్కిల్ అంటే సర్కిల్, స్క్వేర్ అంటే స్క్వేర్, నన్ అంటే నన్ అంటే ఏం రాదు. ఇవి తప్ప రిమైనింగ్ ఏదైనా సరే మీరు జిఫ్ ఇమేజెస్ కానీ అలాంటివన్నీ మీరు ప్రింట్ చేసుకోవాలంటే CSS కి వెళ్ళాలి మీరు. CSS కి వెళ్తే మీరు ఎలా కావాలంటే అలా ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్స్ అన్నమాట. మనకి ఆర్డర్ లిస్ట్ అంటే ఒక ఆర్డర్ లో ఉండేది. ఆర్డర్ లిస్ట్ లో ఉండేది మనకి. ఆర్డర్ లిస్ట్ ఉండే మనకి. ఇప్పుడు ఆర్డర్ అన్నప్పుడు ఆర్డర్ లిస్ట్ ఇంకా ఏమన్నా సరే చేయొచ్చా? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆర్డరింగ్స్ మళ్ళీ ఆర్డర్ లో రావాలంటే ఎలా ఉండొచ్చు మనకి? ఏమేమి ఉండొచ్చు?
ఏదైనా సరే కౌంటబుల్ ఉంది అంటే కౌంటబుల్ ఏ వాటిలో చేయొచ్చు, నెంబరింగ్స్ లో చేయొచ్చు. ఇంకా చెప్పలేరా? రోమన్ నెంబర్స్ లో చేయొచ్చు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చేయొచ్చు. టైప్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇచ్చామనుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తుంది. అదే క్యాప్స్ స్మాల్ రెండిట్లో ఉండేది. స్మాల్ క్యాప్స్ ఇచ్చామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తుంది. సేమ్ లైక్ టైప్ స్మాల్ రోమన్ నెంబర్ అంటే ఐ అన్నమాట. క్యాపిటల్ రోమన్ నెంబర్ అంటే క్యాపిటల్ ఐ అన్నమాట. స్మాల్ ఐ క్యాపిటల్ ఐ ఇచ్చామనుకుంటే ఇలా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. స్మాల్ ఐ క్యాపిటల్ ఐ చూడండి. స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, స్మాల్ రోమన్ నెంబర్ క్యాపిటల్ రోమన్ నెంబర్. ఓకేనా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ మనకి కౌంట్ ఎంత ఉంటది? 26 ఉంటది. 27th ఏమొస్తదంటే ఏఏ వస్తది. ఏఏ, ఏబి, ఏసి, ఏజెడ్ అన్నమాట. మళ్ళీ బిఏ, బిబి, బిసి, బిజెడ్ అన్నమాట. మళ్ళీ సిఏ, సిబి, సిజెడ్ అన్నమాట. అలాగా మనకి జెడ్ అయిన తర్వాత మళ్ళీ ట్రిపుల్ ఏ, మళ్ళీ డబ్ల్యూఏబి, డబ్ల్యూఏసి, డబ్ల్యూఏజెడ్, మళ్ళీ మళ్ళీ ఏ తర్వాత మళ్ళీ బి, బి, సి, డి ఇలా వస్తాయన్నమాట మనకి. ఓకేనా? అలాగా కౌంటబుల్ అన్నమాట అవన్నీ. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే నంబర్స్ 1 నుంచే స్టార్ట్ అవుతాయా? కొన్ని 100 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, కొన్ని 1000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, కొన్ని 2000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అందుకోసం మనం ఏం చేస్తాం? స్టార్ట్ అన్నమాట. స్టార్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. స్టార్ట్ 500 నుంచి అనుకోండి. స్టార్ట్ 500 అని పెడతాం. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్. స్టార్ట్ 500 అంటే 500, 501, 502, 503 ఇలా వస్తది. అదే గనక రోమన్ నంబర్ 500 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే స్టార్ట్ 500 టైప్ రోమన్ నంబర్ ఇస్తాం. అది ఎయిదర్ స్మాల్ గాని ఎయిదర్ క్యాప్స్ అని ఇస్తాం. అదే గనక ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ 500 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే టైప్ స్మాల్ గాని క్యాప్స్ గాని పెడతాం మనం. చూద్దాం ఒకసారి. చూడండి డి అంటే మనకి 500 అన్నమాట. ఇక్కడ చూడండి డి అంటే ఎస్ఎఫ్ అంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఎస్ఎఫ్, ఎస్జి, ఎస్హెచ్, ఎస్ఐ, ఎస్జే ఇలా కంటిన్యూస్‌గా వెళ్తాయన్నమాట మనకి. ఓకేనా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్‌కి. ఇది రోమన్ నంబర్స్. రోమన్ నంబర్స్‌లో డి అంటే 500. డి, డి1, డి2, డి3, డి4, డి5 అలా అన్నమాట. అదే గనక ఈ 500 నుంచి మనకి రివర్సింగ్ ఆర్డర్‌లో మనకు రావాలనుకుంటున్నాం. రివర్సింగ్ ఆర్డర్‌లో మనకి ప్రింట్ చేయాలనుకుంటే మనకి రివర్స్డ్ అనేసి ఒక అట్రిబ్యూట్ ఉంది. రివర్స్డ్, రివర్స్డ్ అన్నమాట. అంటే అప్పుడు 500, 499 ఇలా మన ప్రింట్ అవుతది. అంటే 500, 499, 498, 497 అదే గనక ఏ వాల్యూ స్టార్ట్ అవ్వకుండా నార్మల్‌గా మనకి డైరెక్ట్‌గా రివర్స్ ఇచ్చామనుకుంటే నంబరింగ్స్ రివర్స్‌లో వస్తాయి మనకి. 1, 2, 3, 4 అనేసి పోయేసి 4, 3, 2, 1 అనేసి అలా వస్తాయి మనకి. చూడండి 4, 3, 2, 1 ఓకేనా? ఇవి కంప్లీట్‌గా లిస్ట్ గురించి. ఒక్క 10 మినిట్స్ కేటాయించుకుంటే ఒక జస్ట్ అనార్డర్ లిస్ట్‌ని సీఎస్ఎస్‌లో యూజ్ చేసుకొని ఎలా చేస్తాం అనేసి జస్ట్ ఒక చిన్న టాస్క్ లాగా అన్నమాట. ఇప్పుడు ఇది అవసరం లేదు మీకి. జస్ట్ ఈ అనార్డర్ లిస్ట్‌ని, ఆర్డర్ లిస్ట్‌ని మనకి సీఎస్ఎస్‌లో ఎలా యూజ్ చేస్తాం అనేసి చేసి చూపిస్తాను. ఉంది కదా టైం ఒక 10 మినిట్స్. ఇన్ కేస్ ఎవరికైనా టైం లేకపోతే లీవ్ అవ్వచ్చు. ఇది కావాలంటే రికార్డింగ్ ఫాలో అవ్వచ్చన్నమాట. ఇన్ కేస్ టైం ఉందనుకుంటే ఉండండి. అసలు ఈ అనార్డర్ లిస్ట్ మీద సీఎస్ఎస్ అప్లై చేస్తే ఎలా ఉంటది మన సీఎస్ఎస్? ఎలా చేసుకుంటాం మనకి ఈ హెచ్‌టీఎంఎల్ మీద సీఎస్ఎస్ అప్లై చేస్తేనే. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, లిస్ట్ ఈ మూడింటి యొక్క కాంబినేషన్ డాట్ హెచ్‌టీఎంఎల్. సీఎస్ఎస్ కూడా హెచ్‌టీఎంఎల్‌లో మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనం చూద్దాం అవుట్‌పుట్. ఇది జస్ట్ చిన్న హెచ్‌టీఎంఎల్. ఇది మనకు అసలు సంబంధమే లేదు. జస్ట్ ఎలా కనిపిస్తది మనకు అవుట్‌పుట్ అనేది జస్ట్ ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు మనకి ఇవన్నీ చూస్తే మనకి అన్నీ 1 బై 1 ఉన్నాయి మనకి. ఇవన్నీ మనకి ఒక నావ్ బార్ లాగా కావాలి అనేసి అనుకుంటే, నావ్ బార్ లాగా కావాలనుకుంటే నేను యూజ్ చేసుకునే ప్రాపర్టీస్ అవి స్టైల్‌లో మనం రాస్తాం. స్టైల్‌లో మనం యూజ్ చేసేది ఏందంటే సీఎస్ఎస్ అన్నమాట మనకి. ఈ సీఎస్ఎస్ గురించి ఇప్పుడు అవసరం లేదు మీకి. సీఎస్ఎస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. జస్ట్ వినండి అంతే. అవుట్‌పుట్ ఎలా ఉంటది చూడండి అంతే. యూఎల్‌లో వీటి మీద సీఎస్ఎస్ అప్లై చేసి నేను చేస్తున్నానన్నమాట. ఇవే మీరు నేర్చుకుంటారు మళ్ళీ తర్వాత.
చూడండి ఇక్కడ రాసింది సిఎస్ఎస్ కోడ్ ఇదంతా. ఇప్పుడు చూద్దాం మన అవుట్‌పుట్ ఎలా మారింటది అనేసి. రిఫ్రెష్. చూడండి. నార్మల్‌గా ఉండే హెచ్‌టీఎంఎల్ మీద నేను సిఎస్ఎస్ అప్లై చేస్తే ఎంత అట్రాక్టివ్‌గా నేను చేసుకున్నాను చూడండి. ఇంకా. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవుతారనేసి. ఇవన్నీ మీరు ప్రాక్టికల్‌గా మీ హ్యాండ్స్ మీరు చేయగలరు. ఆ కాన్ఫిడెంట్ నేను ఇస్తానన్నమాట. చూడండి. ఎలా ఉండే టెక్స్ట్ ఎలా వచ్చింది. ఇప్పుడు నేను ఇదంతా కామెంట్‌లో పెడతాను నేను. కామెంట్‌లో పెట్టేసి మీకు అవుట్‌పుట్ చూపిస్తాను ఒకసారి. మన హెచ్‌టీఎంఎల్ ఉండేది జస్ట్ ఒక చిన్న లైన్స్. ఆ చిన్న లైన్స్ మనకి అవుట్‌పుట్‌లో ప్రింట్ చేస్తే ఎలా ఉంటదంటే ఇలా ఉంది. ఈ అవుట్‌పుట్ ఇలా ఉండేదాన్ని సీఎస్ఎస్ అప్లై చేస్తే వీటి మీద ఇంత అట్రాక్టివ్‌గా మారుతుంది. ఒక నావ్ బార్ చేయాలంటే ఇవెల్ యూజ్ అయింది చూడండి. ఓకేనా? ఇలా మీరు పర్ఫెక్ట్‌గా నేను మీ హ్యాండ్స్‌తో మీరు ఏది చూసినా సరే డిజైన్ చేసుకునేలాగా నేను ట్రైన్ చేస్తానన్నమాట. కానీ నేను చెప్పేదేంటంటే, నేను చెప్పిన టాపిక్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే చాలు. నాకు ఎక్స్‌ట్రా కూడా అవసరం లేదు. నేను ఏదైతే క్లాస్ చెప్పానో, ఆ క్లాస్‌ని ఆ రోజే మీరు పర్ఫెక్ట్‌గా చేశారు అనేసి అనుకుంటే, మీ హ్యాండ్స్‌తో నేను ఏదైనా సరే చేపిస్తాను. ఇప్పుడు చూడండి ఇట్లా, ఇలా హోవర్ చేస్తే ఇలా వచ్చింది. ఇంకా దీనికి చూడండి ఇంకా కొద్దిగా స్టైల్స్ యాడ్ చేస్తాను నేను. చూడండి. బార్డర్ కూడా పెట్టాను చూడండి. ఓకేనా? ఇలా ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. అవన్నీ సీఎస్ఎస్‌కెళ్ళినప్పుడు మీరు నేర్చుకుంటారన్నమాట. సీఎస్ఎస్ అనేది అంత ఇంపార్టెంట్ మనకి. హెచ్‌టీఎంఎల్ అనేది జస్ట్ ప్లెయిన్ అంతే. ప్లెయిన్ టెక్స్ట్. సీఎస్ఎస్ అప్లై చేస్తేనే మన యూజర్‌కి అట్రాక్టివ్‌గా ఉంటది మనకి ఏదైనా. ఓకే. థిస్ ఈస్ టుడే క్లాస్. సో, రేపొచ్చేసి మనకి ఇంకా టుమారో టాపిక్ మనకేమున్నాయంటే టేబుల్స్ గురించి ఉందన్నమాట. టేబుల్స్, ఫార్మ్స్ గురించుంది. అండ్ హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ గురించి అండ్ ఎక్స్‌ట్రా టాపిక్స్ బటన్స్ గురించి, మార్క్‌వ్ ట్యాగ్ గురించి, స్పాన్, డివ్, వీడియో, ఆడియో అండ్ స్కీమాటిక్ ఎలిమెంట్స్, ఎంటిటీస్ ఇవన్నీ మనకి టుమారో ఫినిష్ చేద్దాం. టుమారో హెచ్‌టీఎంఎల్ ఫినిష్ అయిపోద్ది మనకి. సీఎస్ఎస్ వచ్చేసి మండే స్టార్ట్ చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ.